ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రతికూలమైన సమయంలో అనుకూలత మాకు ఏర్పాటు చేసి సంఘానికి నడుస్తున్న కొన్ని విలువైన సంగతులను నేర్పించడానికి తండ్రి ఈ సమయాన్ని మీరు అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం. సమయాన్ని వ్యర్థంగానో ఇతర కారణాలకో తండ్రి ఈ సమయాన్ని మేము ఉపయోగించక, ఈ సమయాన్ని మేము దొంగిలించక, ఏ విధముగా సంఘానికి అవసరమైన మాటలు మీరు కోరుచున్నారో ఆ మాటలు మేము అందించడానికి మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారందరితో తండ్రి వారి హృదయాలు భద్రం చేయండి తండ్రి. క్రైస్తవ మూలాలకి, చరిత్ర మూలాలకి వెళ్ళిచుండగా మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వివరించగలిగే జ్ఞానము నాకు అనుగ్రహించండి. వినగలిగే మనస్సును మీ బిడ్డలకు దయచేయండి. ఎటువంటి ఆటంకము లేకుండా మీరే జరిగిస్తారని కోరుతూ సమస్త కార్యాలు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటాం. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. జాగ్రత్తగా విందాం, ఓకేనా అన్నీ? ఓకే. నిన్న ముందు రోజు లైవ్లో ఒక కార్యక్రమం జరిగింది. ఎంతమంది చూశారు? చూసిన వారు చిన్న మోగజాయికి చేయండి. మిగిలిన వారు ఏం చూసారు? సీరియల్ చూసారా? ఏం చూసారా? బలమైన సంగతులు వింటాం. ప్రస్తుతానికి సార్వత్రిక సంఘానికి కాకపోయినా ఎక్కువ మంది సంఘాలు చేస్తున్న ఒక ఆచారం ఉంది. దాని పేరు చెప్పండి, లెంట్ డేస్. ఎంతమందికి తెలుసు లెంట్ డేస్ గురించి? ఈరోజు బాగా వినాలి. ఇది చరిత్ర. మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత ఏం అర్థం లేదు అనకూడదు. ఎందుకంటే మనసు ఎట్టి వినకపోతే వివరంగా చెప్పినా అర్థమవుతుంది. లెంట్ డేస్ను గురించి మొదటి రోజు చెప్పాను, అది సరిగ్గా అవ్వలేదు, అప్లోడ్ అవ్వలేదు. ఎందుకంటే దెయ్యంగడికి సంబంధించిన విషయం కనుక. చూద్దాం, లెంట్ డేస్ అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను క్రైస్తవులుగా, లెంట్ డేస్ అంటే ఏంటి చెప్పాలి. లెంట్ డేస్ పోనీ తిరగేసి అడుగుతున్నాను, శ్రమ దినాలంటే ఏంటి? చూసారా? తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాం. ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టు కాదు, కాస్తంత మనకు తెలియాలి. లెంట్ డేస్ అంటే శ్రమ దినాలనే పదం సరిపోదు. లెంట్ డేస్, లెంట్ అనే పదం లెంటిన్ అనే పదం నుండి వచ్చింది. లెంటిన్ అంటే వసంతకాలం. ప్రస్తుతానికి జరుగుతున్న కాలం ఏంటి? వసంతకాలం. వసంతకాలానికి శ్రమ దినాలకి సంబంధం ఏంటి? ఆశ్చర్యం చెప్పనా? వసంతకాల దేవుడు ఉన్నాడు అక్కడ. ఏ దేవుడు? ఋతుక్రమాలు జరిగించే దేవుడు. ఈరోజు మీరు సరిగ్గా వినకపోతే నేను ముందే చెప్తున్నాను, పిచ్చెక్కిపోతుంది మీకు. బాగా ఉన్నది చరిత్ర. లెంట్ డేస్ని రకరకాలుగా పిలుస్తారు. స్ప్రింగ్ సీజన్, మండల కాలం, తపస్సు కాలం, శ్రమల దినాలు, దుఃఖ దినాలు, పేర్లు ఏం పిలిచినా అవి ఏడ్చే రోజులు. అయితే లెంట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే లెంటిన్ అనే పదం నుంచి వచ్చింది. ఓకే, ఈ లెంట్ దినాన్ని సరిగ్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఫిబ్రవరి ఎండింగ్కి, మార్చ్ స్టార్టింగ్కి. డౌట్ రావాలి, మార్చిలోనే ఎందుకు స్టార్ట్ చేస్తారు? అది లెంటిన్ కనుక. ఏంటది లెంటిన్ అంటే? వసంతకాలం. వసంతకాలం అప్పుడే వస్తుంది కనుక అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రశ్న, వసంతకాలం వచ్చిందని శ్రమ దినాలు వచ్చాయా? శ్రమ దినాలకి టయానికి వసంతకాలం వచ్చిందా? అయిపోయారు ఈరోజు మీరు. వసంతకాలం వచ్చిందని శ్రమ దినాలా? శ్రమ దినాలు వసంతకాలంలో వచ్చాయి. లేదా వసంతకాలానికి ఈ దుఃఖ దినాలకి క్రైస్తవ్యానికి అసలు సంబంధం ఉందా లేదా?
మరో మాట, ఒకవేళ ఈ పదాలన్నీ మనం పక్కన పెడితే ఈ శ్రమ దినాల్ని 40 రోజులు పెట్టారు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులే ఎందుకు పెట్టారు చెప్పండి. అసలు మీ దగ్గర ఏమైనా ఆన్సర్స్ ఉంటే చెప్పండి. మీరు అనుకుంటారు అవన్నీ మాకు తెలిస్తే ఎక్కడికి ఎందుకు వస్తాం అనుకుంటారు. ఈరోజు నువ్వు ప్రసంగికుడు అయిపోయావు అంటే మాకు తెలియక అయిపోయారని మీరు అదో లుక్ అన్నమాట ఇది. నేను అడుగుతున్నాను, ఎందుకు 40 రోజులు పెడతారు? దానికి ఒక లెక్క ఉంటుంది. ఈస్టర్ అని ఒక డే ఉంటుంది కదండి. ఈ ఈస్టర్ దినం నుంచి సరిగ్గా 40 రోజులు వెనక్కి లెక్క పెడతారు, 6 వారాలకి. యూదులైతే 8 వారాలు లెక్క పెడతారు. ఎందుకంటే వాళ్ళు శనివారం ఆదివారం ఫాస్టింగ్ డే చేయరు. ఆ మిగిలిన 2 రోజులు కలిపితే ఇంకొక 2 వారాలు ఎక్స్ట్రా అవుతాయి కనుక అవి 8 వారాలు. ఎన్ని వారాలు దాని దగ్గర ప్రాబ్లం కాదు. కానీ ఈస్టర్ డే నుంచి 40 రోజులు వెనక్కి లెక్కించుకుంటూ వస్తే ఒక రోజు వస్తుంది. దాని పేరు బస్వ బుధవారం. ఆ బస్వ బుధవారం నుంచి డే స్టార్ట్ చేసి ఈస్టర్కి చెప్పండి ఈ డేస్ ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు డౌట్, లెంట్ అనే పదం బైబిల్లో ఉందా? ఉందా? లేదు. కానీ సంఘంలోకి వచ్చింది. ఈస్టర్ అనే పదం బైబిల్లో ఉందా? లేదు. అపోస్తులు ఎక్కడన్నా చేశారా? చేయలేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మమ్మల్ని చేయొద్దు అంటారని. చెయ్యొద్దు అంటలేదు, పూర్తిగా వినండి. చెయ్యాలో ఏం చేయకూడదో మనకు అర్థమవుతుంది. లెంట్ అనేది బైబిల్లో లేదు, ఈస్టర్ అనే పదం బైబిల్లో లేదు. మరి ఈ ఈస్టర్ అనే పదం ఎలా వచ్చింది? తెలుసుకుంటే గుండె బద్దలేసిపోతుంది మనకి. చెప్పనా? ఈస్టర్ అనే పదం బైబిల్లో ఒక దేవత ఉంటుంది. ఎవరు? దేవత. చూస్తారా ఆ దేవతను? ఒకసారి చూద్దాం. ఒకసారి ఆవిడ పేరు అష్టారోతు. విన్నారా బైబిల్ ఎప్పుడైనా? ఆవిడకి మాకు పెద్ద పరిచయం లేదంటారా? అష్టారోతు. అష్టారోతు అనే పదాన్ని అసూరియన్స్ ఆరాధించేవారు. అసూరియన్స్ అన్న బాబులోనియన్స్ అన్న పురాతనమైన మెసొపొతేమియా తెగలు. మెసొపొతేమియా అంటే మీకు తెలియాలి, చదువుకుంటున్నారు కాబట్టి. పురాతనమైన ఆది మనుషులు ఎవరైనా ఉన్నారంటే మెసొపొతేమియా పురాతనమైన ప్రజానికం నాగరికత. మెసొపొతేమియా అంటే కూడా మీకు తెలుసు, జీకే పెట్టు. 2 నదుల మధ్య వెలసిల్లిన నాగరికత. ఏంటా 2 నదులు? చూద్దాం ముందుకెళ్ళే కొరకు. బైబిల్ ఉంటుంది బేస్ ఇదంతా. అయితే ఓ పురాతనమైన తెగ ఉంది, అసూరియన్స్. ఆ అసూరియన్స్ అష్టారోతు అనే ఒక దేవతను ఆరాధించేవారు. ఆ అష్టారోతు దేవత గ్రీకు సౌండ్లో ఏమని పిలుస్తారంటే ఇస్తార్ అని పిలుస్తారు. ఏమని? ఇస్తార్. ఎస్తేర్ కాదు, ఇస్తార్. ఇస్తార్ అనే పదం నుంచి వచ్చిందే ఈస్టర్ అని పదం వచ్చింది. మీకు గుండుకు పోయిన వెళ్ళిపోద్ది. అంటే మేము అష్టారోతు పండగ చేస్తున్నామా అని. వినండి జాగ్రత్తగా. అష్టారోతు దేవత పేరు ఇస్తార్ అయితే ఇస్తార్ పేరు మీద ఈస్టర్ వచ్చింది. ఈస్టర్ అనే పదం ఒక భయంకరమైన వ్యక్తిని సూచిస్తుంది. కొంచెం అలాగే వినండి, కొన్ని పదాలు చెప్తాను. ఈ అష్టారోతు దేవతని ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్కలా పిలుస్తారు. అసూరియన్స్ ఏమంటారంటే ఇస్తార్ అంటారు. రోమన్స్ ఫార్చునా అంటారు. ఏమంటారు? ఫార్చునా. ఫార్చునర్ కారు తెలుసా? ఫార్చునర్ టయోటో వాడుతుంది. ఫార్చునా. మీరు ఎక్కువ బండ్ల పేర్లు, వాహనాల పేర్లు ఎవరి పేర్లు పెడతారు తెలుసా? దేవతల పేర్లు పెడతారు. మీరు కాలం చూడండి. జూపిటర్ బండి ఉంది తెలుసా? జూపిటర్. పౌలుకి పేరు పెడతారు తెలుసా? ఒక దీవులో ఆ బండి పేరే. ఆ బండి ఎవరు? దేవత, అంగారక దేవత. జూపిటర్, ఫార్చునా, హెర్క్యులెస్. హెర్క్యులెస్ సైకిల్ ఉండేది తెలుసా? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు చెప్పండి? దేవీ దేవతల పేర్లు. గ్రీకు, రోమన్స్, మిడిల్ ఆసియాలో వెలసిల్లిన పురాతనమైన దేవీ దేవతల పేర్లు.
అష్టారోతుని రకరకాలుగా పిలుస్తారట. గ్రీకులో ఇస్తార్ అంటారట, రోమన్స్ పార్చున అంటారట, ఐగుప్తిలో ఐసిస్ అంటారట. ఈయనంటే మాకు ఎందుకండి అనుకుంటారేమో. ఇన్ని పేర్లు పెట్టి పిలువబడుతున్న ఈమె ఒక మూలాన్ని సూచిస్తుందట. ఏంటి ఆ మూలం? ఈవిడ ఆకాశపు రాణి. ఎవరు? మీకు ఇంట్రెస్ట్ ఆడడానికి ఒక పదం చెప్పనా? ఈ మధ్యకాలంలో ఏదో డొక్కు సినిమా వస్తుంది, టీజర్ కూడా తెగ రాసేస్తున్నారు దాని మీద ఆర్టికల్స్. జ్యోతిష్యం, ఇంక అర్థమైపోతుంది మీకు. ఈ మైథాలజీ బాగా వినాలి. ఈ జ్యోతిష శాస్త్రానికి పితామహులు ఎవరో తెలుసా? బాబిలోనియన్స్. ఈ జ్యోతిష్యం దేని చుట్టూ తిరుగుతుందో తెలుసా? అష్టారోతు దేవత చుట్టూ తిరుగుతుంది. అష్టారోతు దేవత అంటే ఏంటో తెలుసా? నక్షత్రాల కూటమి అని. నక్షత్రాల నుంచి ఆస్ట్రాలజీ, దాని నుండే ఇప్పుడు మనకు వస్తుంది. చెప్పండి, చేతిని చూసి భవిష్యత్తు చెప్తారు. సుమారు 16 కిరణాలు. ఇవన్నీ వదిలేండి, మళ్ళీ వేరే అయిపోతుంది. ఇవన్నిటికీ మూలస్థాయి, మూల కేంద్రం ఎవరంటే అష్టారోతు. ఈ అష్టారోతు అనే ఇన్ని పదాలు కలిగిన, ఎందుకు ఒక్కొక్క తెగలో ఒక్కొక్కలా ఈమెను ఆరాధిస్తున్నారంటే చరిత్ర ఒకటి ముడిపడి ఉంది. ఇన్ని పదాలు ఎవరిని సూచిస్తున్నాయంటే ఒక వ్యక్తిని సూచిస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరు అని బైబిల్ని అడిగితే బైబిల్లో ప్రారంభం అవుతుంది ఈ లెంట్ డేస్ అనే మూలాలు, అన్య దేవతల మునుపులు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం నుండి. కూసు నిమ్రోదును కనును, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట, అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. ఆగుదాం. ప్రపంచంలో మొట్టమొదటి నియంత ఎవరు? ఇక్కడ ఉంది. ఎవరు? కింగ్ జాంగ్ హుంగ్ ఆడు కాదు. ఇప్పుడు ఆడు ప్రజెంట్ నియంత. వీళ్ళందరికీ బాబు ఎవడో తెలుసా? చెప్పండి. ఎవడు? వాడు నిమ్రోదు. నిమ్రోదుకి ఒక కితాబు ఉందంట ఆ రోజుల్లో. ఏమని తెలుసా? యెహోవా ఎదుట పరాక్రమశాలి వేటగాడు. నిమ్రోదు అనే పదానికి అర్థం ఏంటి చెప్పనా? దైవ సంవత్సరాల క్రితం ఈ భూమిలో చచ్చిపోతే అది నిలవైపోయి చివరికి అది ఏ ఆయిల్గా తయారవుద్దట? క్రూడ్ ఆయిల్గా తయారవుద్ది. ఆ క్రూడ్ ఆయిల్ని బయటికి తీస్తే అందులోంచి పెట్రోలు, డీజిల్ వస్తుంది. ఇప్పుడు డౌట్ రావాలి, అన్ని గుట్టల జంతువులు ఎప్పుడు చచ్చిపోయాయి? బైబిల్ చెప్తుంది సమస్త శరీరము చచ్చిపోయిందని బైబిల్లో రాయబడింది. చనిపోయాయి కనుక ఈ శరీరాలన్నీ కుళ్ళిపోయి భూమిలో ఇంకిపోయాయి. ఈ 100 సంవత్సరాలు ఇది క్రూడ్ ఆయిల్ అయింది. ఈరోజు దాన్ని బయటికి తీసి మనం వాడుకుంటున్నాం, ఈ జంతువుల శరీరాల్ని. మరో మాట, టైల్స్కి మూల పదార్థం ఏంటో తెలుసా? శుద్ధ అనకండి. ఆ శుద్ధ ఎలా వచ్చింది? ఇది మనలాంటి శుద్ధ కాదు. ఇది టైల్స్కి మూల పదార్థంలో ఒక పదార్థం ఏంటంటే కొన్ని జంతువుల ఎముకలు కుళ్ళిపోయి అవి శుద్ధలా మారితే దాన్ని తీసి టైల్స్ చేస్తారట. మరలా ప్రశ్న, ఇన్ని వందల జంతువులు గుట్టలుగా కొండల్లా ఎక్కడ పెరిగిపోయి చచ్చిపోయాయి అంటే బైబిల్ చెప్తుంది జలప్రలయంలో చచ్చిపోయాయి. ఎక్కడ మీరు చూడండి జలప్రలయం జరిగిందనడానికి ఈ ఆధారాలే కాదు, ప్రతి పురాతనమైన గ్రంథం చెప్తుంది ఎస్ ఈ భూమి మీద జలప్రలయం వచ్చింది. ఎందుకు వచ్చింది బైబిలే చెప్తుంది. నరుని యొక్క పాపం పెట్టరేగిపోయినప్పుడు ఈ ప్రపంచం మీదకి ప్రళయం వచ్చింది. వైలెన్స్ పెద్దపీట వేసుకున్నప్పుడు దేవుడి యొక్క శాసనం భూమి మీదకి వచ్చింది, ఈ ప్రపంచాన్ని అంతం చేసేసింది. కానీ 8 మంది మిగిలారు. ఎంతమంది? చరిత్ర ఇది బాగా వినాలి. ఆ 8 మంది మిగిలిన తర్వాత 8 మందికి దేవుడు ఒక రక్షణ వలయం ఇచ్చాడు. దాని పేరు ఓడ.
ఆ ఓడలోకి ఎక్కిన తర్వాత ఈ ఓడ 40 రోజులు ప్రచండమైన వర్షానికి పైకి లేచింది. ఎంతకంటే మహాపర్వతాలు సైతం మునిగిపోయాయి అంట. ఏం మునిగిపోయాయి? పర్వతాలు సైతం. మీకు ప్రశ్న రావాలి, ఆ రోజు ఎవరెస్ట్ కూడా మునిగిపోయిందంటే బైబిల్ అంది. ఎస్, ఆకాశాన్ని అంటే ప్రతి శిఖరం ఆ రోజు మునిగిపోయింది. అంత ప్రళయం వచ్చింది. అంత ప్రళయం వచ్చిన తర్వాత మునిగిపోయింది. మీ డౌట్ రాదు, ప్రపంచం మునిగిపోద్దంటే ప్రపంచం మునిగిపోద్దో లేదో వర్షాకాలం వచ్చినప్పుడు గంట వర్షం కురిస్తే కాకినాడ ఎలా మునిగిపోతుందో చూడండి. గంట 40 రోజులు గంట మునిగితే కాకినాడ మొత్తం జామ్ అయిపోద్ది. నాన్ స్టాప్ పావు గంట వర్షానికే డ్రైనేజీలు పొంగిపోతాయి. అరగంట వర్షానికే నదులు చెప్పండి ఆ డ్యాములు మొత్తం తన్నేసుకుంటే అలాంటిది గంట కురిస్తే ఇంక అంతే సంగతి లేక ఎత్తేయడమే. అలాంటిది రోజు కురిసింది అనుకోండి నాన్ స్టాప్ ఇంక అయిపోతాయి. ఊర్లు మునిగిపోతాయి. అలాంటిది 40 రోజులు కురిస్తే ప్రపంచం మునిగిపోయింది. ఆ రోజు ప్రపంచం మునిగిపోయిన తర్వాత దేవుని పిల్లలు ఎలా పైకి ఎత్తబడ్డారు 8 మంది. మిగిలిన దేవుని పిల్లలు కాని వారు అవిశ్వాసులు నీళ్ళలోనికి దించబడ్డారు. ఎలా ఎత్తబడ్డారు? వాళ్ళు దించబడ్డారు. సేమ్ సెకండ్ కమింగ్లో ఇదో జరుగుద్ది. దేవుని పిల్లలు ఎత్తబడతారు చెప్పండి, అవిశ్వాసులు చెప్పండి దించబడతారు. ఎత్తబడిన వీరు ఈ వెహికల్ ఏదైతే ఉందో వాడ ఎక్కడ ఆగిందట? అరారాతు కొండ మీద ఆగిందట. అరారాతు కొండ మీద ఆగిన తర్వాత మీకు డౌట్ రావాలంటే నిజంగా అరారాతు కొండ ఉందంటే అరారాతు కొండటి అరారాతు కొండ మీద వాడ జాడ ఇంకా ఉంది చూడండి. కాబట్టి వాడ ఉందంటే చెప్పండి జలప్రలయం రైటే, కొండ ఉందంటే ఆ విషయం రైటే. ఇవన్నీ రైట్ అయితే బైబిల్ దేవుడు ఉన్నదన్నది చెప్పండి రైట్. ఇవన్నీ రైట్ అయితే నువ్వు సరిగ్గా బతకపోతే నీ డొక్క చీరెత్తాడన్నది కూడా రైట్. గుర్తెట్టుకో, నీకు అర్థం ఉంది వాస్తవం ఇది. జలప్రలయం వచ్చింది, జలప్రలయంలో వాడుంది, వాడానుకున్న పర్వతం ఉంది, వీటి వెనక బైబిల్ చరిత్ర ఉంది. ఇవన్నీ నిజాలైనప్పుడు నిన్ను పాలించే దేవుడు కూడా ఉన్నాడన్నది నిజమే. ఎప్పుడైతే ఆ వాడ ఆగిందో పర్వతాల మీద మనిషి మనుగడ జరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే నిత్యావసరాలకు కావాలి. ఎప్పుడైతే పర్వత కొనముల సారవంతమైన నేలలుగా ఉండవు కనుక, అది రాతి నేల కనుక మనిషికున్న గుణం ఏంటంటే అక్కడి నుంచి స్నోప్ గ్రౌండ్కి వచ్చేసాడు. ఆ స్నోప్ గ్రౌండ్ నుంచి అలా కిందకు వచ్చి సదునైన నేలలకు దిగిపోయాడు, సారవంతమైన నేలలకి. ఎందుకంటే మనిషి బతకాలి అంటే ఓటలతో నిండిన నేల ఉంటేనే బతకగలడు. ఎందుకంటే పంట వాణిజ్యం చేయగలడు. అలా చేయగలిగినప్పుడు ఎక్కడ వీడు నివసించగలడానికి సరి అయిన ప్రాంతం ఎంచుకున్నాడంటే అరారాతు కొండ మించి దిగిన తర్వాత, ఏమైనా మ్యాప్ అవుద్దా తమ్ముడు? మొట్టమొదటి మ్యాప్ అరారాతు కొండ మించి దిగిన తర్వాత ఆ పైనుంచి ఎలా కిందికి వచ్చేసరికి సారవంతమైన నేల వీళ్ళకు దొరికింది. ఆ సారవంతమైన నేల ఏంటంటే ఒకే ఒక్కటి మెసొపొతేమియాలో దొరికింది. మెసొపొతేమియా అనే పదానికి మనకు తెలుసు ఏంటది? 2 నదుల మధ్య నాగరికత. ఏంటి ఆ 2 నదులు? బైబిల్లోనే ఉంటాయి. అదిగో మీరు చూడండి, అరారాతు కొండ అస్కనజు పక్కన అరారాతు కొండ, అదిగో అక్కడ నుండి 8 మంది దిగిన తర్వాత వాళ్ళు అలా కిందికి 2 నదుల మధ్యకి వచ్చారు. ఆ 2 గీతలు కనబడుతున్నాయి చూసారా? అక్కడ నుండి ఒక సీలిపోయే పర్వత కనుమల్లో నుంచి ఆ 2 గీతలు మీరు కిందికి అలాగ వస్తే ఇక్కడ మీకు కనబడుతున్నాడు ఫరాతు హిద్దికేలు. ఫరాతు హిద్దికేలు, ఇంకా కిందకి బాబేల్ దగ్గర ఫరాతు హిద్దికేలు. ఆ 2 పక్కన కనిపించే ఆ నాగరికత ఉంది చూసారా? నదులు, క్షమించండి, ఆ 2 నదుల మధ్య మీకు కనిపిస్తుంది చూడండి బాబేలు. ఆ బాబేలు ప్రాంతాన్ని మొట్టమొదట ఆ మధ్య 2 నదుల మధ్య ఉన్న ఆ సారవంతమైన నేలనే ఇక్కడి నుంచి కల్దీయ దగ్గర నుంచి అక్కడున్న నినేవే పట్టణం పద్మనాభం పైన మొదలుకొని అరారాతు వరకు పై వరకు దీన్ని ఏమంటారంటే మెసొపొతేమియా ప్రాంతం అంటారు. మెసొపొతేమియా అంటే అదిగో ఆ 2 నదులు. ఆ 2 నదుల మధ్య ఆ మొట్టమొదటి మనుషులు దిగారట. వాళ్ళు దిగిన తర్వాత పిల్ల జల్ల చెప్పండి ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు మొత్తం 8 మంది నుంచి సంతాన ఉత్పత్తి జరిగింది. అందులో 3 కొడుకులు ఉంటారు నోవహుకి, సేము, హాము, యాపెతు. వీళ్ళు ఎప్పుడైతే జనాభా అభివృద్ధి పెరుగుద్దో, ఈ అభివృద్ధి పెరిగిన తర్వాత జనాల్లో మరలా ఏమైందంటే వైలెన్స్ స్టార్ట్ అయింది. మరి అబ్బాయి కుదిరేమన్నారు, అబ్బాయి వైలెన్స్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వైలెన్స్ స్టార్ట్ అయిందో పాలకుడు ఒక ఎంపరర్ వచ్చాడు. వాడి పేరు చెప్పండి నిమ్రోద్. ఇది చరిత్ర.
మరలా సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచం అంతా ఒకే దిక్కునుండేదట. ఆ ఒకే దిక్కునున్న ప్రపంచానికి ఒక నాయకుడు వచ్చాడు. వీడికి దేవుడు అంటే భయం లేదు, ప్రజలంటే లెక్క లేదు, వీడు మనుషుల్ని కానీ దేవుడిని కానీ లెక్క చేయడు. వీడి మీద ఒక సామెత ఉందట, వీడు పరాక్రమశాలి. ఎవడు? నిమ్రోద్. వీడు ఒక్క మాటలో చెప్పాలంటే వీడే దేవుడిగా పిలువబడుతున్నట్ట. ఈ దేవుడికి భార్యే చెప్పండి, ఆవిడే ఈస్టర్, ఆవిడే అష్టారతు. నీకు అర్థమైందా? ఆ దేవుడికి ఎవరికి ఎదుగు ఆవిడే. ఈ అష్టారతు అలా ఉంది ఏంటంటే అలాగుంటుంది, అలాగుంటాయి శిల్పాలు. ఆవిడ ఈ అష్టారతు అనే ఈమె, ఈ విలిగాండ్రులా కనిపిస్తున్న ఆమె ఆ నిమ్రోదికి భార్య. నిమ్రోద్ అంటే మనిషిగా మనం చూస్తామేమో, మొట్టమొదటి మనుషులు నిమ్రోదిని మనుషులా చూడలేదు, సాక్షాత్తు మా ఏలిక దైవం అన్నారు. ఆ నిమ్రోది భార్య అష్టారతు అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అష్టారతు లేదా అష్టారతు లేదా ఇస్తార్ లేదా ఈ పార్చిన లేదా ఐసిస్ ఎవరైతే ఉన్నారో ఈమె ఒకరోజు నిమ్రోద్ అయాంలో నడుస్తుంది. అప్పటికే వీళ్ళంతా ఒక రాయల్ ఫ్యామిలీగా ప్రజల్ని పాలిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? ఇదంతా బైబిల్లో ఎక్కడుందంటే చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే వీళ్ళు పాలిస్తున్న టైంలో ప్రజలను వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎవరు? నిమ్రోద్. ఎందుకంటే వాడు పాలిస్తున్నాడు. ఆ బైబిలే వాడికి గూర్చి ఇచ్చిన మాట ఏంటంటే, వాడు యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడైన నిమ్రోదు అనే లోకూర్తి వచ్చిందట. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా నిమ్రోద్ అంటేనే చెప్పండి పెహల్వాన్ అంటేనే నిమ్రోద్ అన్నారట. ఇక వాడే బలవంతుడే వాడిని మించిన వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఈయన మా దేవుడు అన్నారు. ఎవరిని? నిమ్రోద్. అప్పుడు వీడు ఏం చేశాడంటే కొన్ని రాజ్యాలు స్టార్ట్ చేశాడు. 10వ వచనం, సేనారు దేశం మందు బాబేలును కల్నేను అనే రాజ్యానికి ప్రారంభంగా టైం లేదు కానీ ఈ వీడియోస్ అన్నీ భలే ఉంటాయండి చూస్తుంటే. హిస్టరీ ఎప్పుడైతే ఇవన్నీ ప్రారంభించిన తర్వాత అప్పుడు ప్రపంచమంతా ఎక్కడుంది? ఆ మ్యాప్ చూపించుతాం. ప్రపంచమంతా ఎక్కడుంది చెప్పండి. అప్పటికి ప్రపంచమంతా భూమండలం అంతా లేదు. మరి ఎక్కడుందో తెలుసా? అదిగో ఆ నది మధ్య బాబేల్ దగ్గర మాత్రమే ప్రపంచం ఉంది. ప్రపంచం అంతా లేదు, ఎక్కడో మెసొపొతేమియాలో అక్కడే ప్రపంచం. మరి ప్రపంచం అంతా ఎందుకు మనుషులు లేరంటే అప్పటికి మనుషులు అంతమంది లేరు, వాళ్ళే ప్రారంభికులు. ఆ 8 మంది నుంచి కొంత 100 మంది కొన్ని 1000 మంది వస్తే ఆ 1000 మంది ఆ నదుల మధ్య బతుకుతుంటే వాళ్ళందరికీ లీడర్ అయ్యాడు. ఎవరు? నిమ్రోదు. వాళ్ళందరికీ లీడర్ వాడే గనక అక్కడే ప్రపంచం ఉంది. అప్పుడు వాడు ఏం చేశాడంటే వాడు అండర్లో అందరినీ పెట్టుకోవడానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడట. ఏంటా ప్రాజెక్ట్? మనకు తెలుసు, బాబేలు గోపురం కట్టించాడు. ఏం చేశాడు? బాబేలు గోపురం కట్టించాడు. 11వ అధ్యాయం 1వ వచనం, భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సేనారు దేశం ముందు ఒక మైదానం వారు కనబడి ప్రపంచమంతా ఒక్క భాష ఒక్క పలుకు ఉందట. ఏముంది? ఒక్క భాష, ఒక్క భాష ఒక్క పలుకు. ఒకసారి ఇక్కడ చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో? ఒక్క భాష ఒక్క పలుకు. ఇప్పుడు ప్రశ్న, ఏంటా ఒక్క భాష, ఏంటా ఒక్క పలుకు? మీరు అనుకుంటారు ఆ రోజు మేము లేం కదండి, లేదంటే సీరియస్గా చెప్పేద్దామని. నేను లేను. ఆ ఒక్క భాష ఏంటి? ఆ ఒక్క పలుకు ఏంటి? చాలామంది ఏమన్నారు? ఇబ్రూ అన్నారు, కొంతమంది గ్రీక్ అన్నారు. కాదు, ఇవన్నీ తర్వాత వచ్చినవి. మొట్టమొదటి ప్రజలు భాషలు తారుమారు అవ్వకముందు ఒక భాష ఉందట. ప్రశ్న, ఏంటా భాష? చాలా ఈజీ. ఇప్పుడు మనం ఈ ల్యాండ్లో బతుకుతున్నాం. మనమంతా ఎవరు? తెలుగు వాళ్ళు. ఎవరు? పాకిస్తాన్ ఎవరు అంటారు? తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు. తెలుగు వారు కనుక మనం మాట్లాడే భాష ఏ భాష? తెలుగు భాష. కర్ణాటక వెళ్ళాం అనుకోండి, కర్ణాటక వారు మాట్లాడే భాష ఏంటి?
కన్నడం. తమిళం వెళ్ళాం అనుకోండి, తమిళ వారు మాట్లాడే భాష ఏంటి? తమిళం. ఎక్కడికి పోయినా కొన్ని ల్యాండ్స్ని పెట్టి కొన్ని లాంగ్వేజెస్ పిలువబడుతున్నాయి. అలాగే ఈ మొట్టమొదటి ఈ భూమి అందంతటా చెదిరిపోకున్న ఆ భూభాగానికి ఒక పేరు ఉందట. ఆ పేరు ఏంటంటే సుమేరియా. ఏంటది? సుమేరియా. ఆ సుమేరియా అనే ప్రాంతానికి ఆ రోజు ప్రజలు వాళ్ళే అక్కడ ఉన్నారు కనుక, ఆ సుమేరియా ప్రాంతంలో వారు నివసిస్తున్నారు కనుక, ఆ భూభాగంలో వారు నివసిస్తున్నప్పుడు వారు సుమేరియన్స్గా పిలువబడతారు కనుక, వారు సుమేరియన్స్ అయితే వారు మాట్లాడే భాష ఏ భాష అవుతుంది? సుమేరియన్ భాష అవుతుంది. తెలుగువారు మనం మాట్లాడితే తెలుగు భాష అయితే, కన్నడం వారు మాట్లాడితే కన్నడం అయితే, తమిళ వారు మాట్లాడే తమిళం అయితే, సుమేరియన్స్ మాట్లాడేది ఏ భాష అవుద్ది? సుమేరియన్ భాష అవుతుంది. ఆ సుమేరియన్ భాష వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో గుర్తుపెట్టుకోండి, ప్రపంచమంతా ఒక్క భాష ఒక్క పలుకు ఉందట. అసలు ప్రపంచంలో రకరకాల భాషలు మొట్టమొదట లేవు. బాగా వినాలి, మరి ఎంతమందికి అర్థమవుతుందో. లెంట డే చేసేస్తామంటే అంటే చెయ్యండి, కాదంటలేదు. లెంట వెనక మూలం కూడా ఒకటి ఉందని మాత్రం తెలుసుకోండి. మీకు డౌట్ రాదు, లెంటకి నిమ్రోధికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. లెంటకి అష్టారోధికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. అసలు లెంట డేస్కి ఈస్టర్ అనే పదం అసలు బైబిల్లో లేని పదానికి ఎలా వచ్చింది? ఎన్ని సంబంధాలు ఉన్నాయి చరిత్రలో చూద్దాం. ఎప్పుడైతే వీడంతా ఒకే దిక్కు నిలబెట్టాడో, నిలబెట్టి 4వ వచనం, వారి భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశము నంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనక ఏం చేశారట? ప్రపంచం అంతా మనం చెదిరిపోకుండా ఈడు ఒక పిలుపునిచ్చాడట. ఎవరు? నిమ్రోదు గారు. వారు అనగానే అక్కడ ఉన్న మూల పదాలు ఏంటి చెప్పిన? నిమ్రోదు, నిమ్రోదు భార్య, నిమ్రోదు యొక్క రాజవంశం. వాళ్ళకు పిలుపునిచ్చారట. ఏమనంటే మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, ఆకాశాన్ని అంటే గోపురం మనం ఇక్కడ కట్టుకుందాం. ఓ మాట నేను చెప్పనా, 4 పాయింట్లు రాశారు చూడండి. అక్కడ ఒక పట్టణము, ఆకాశ శిఖరము గల ఒక గోపురము. ఒక పట్టణము, ఆకాశం శిఖరము గల ఒక గోపురం. అడుగుతున్నాను, పట్టణంలో ఎవరుంటారు? పట్టణంలో ఎవరుంటారు? సింహాలు, పుల్లు, నక్కలు ఏముంటాయి? మనుషులు ఉంటారు. సిటీ ఫామ్ అయిందంటే సిటీలో జనాంగం ఉంటుంది. సిటీ ఒక పట్టణం కట్టుకుంటే పట్టణంలో మనుషులు ఉంటారు. పట్టణంలో మనుషులు ఉంటే మరి పట్టణం మధ్యలో ఒకటి కట్టారట, దాని పేరేంటి? గోపురం. ఆ గోపురంలో ఎవరు ఉండడానికి కట్టారు? దేవుడు ఉండడానికి కట్టారట. ఎవరు ఉండడానికి? దేవుడు. అంటే ఆ రోజు బాబేలు గోపురం కట్టింది ఎవరికో తెలుసా? దేవుడికి. ఏ దేవుడికి? నిమ్రోదు దేవునికి. మరో మాట చెప్పిన, ఆ నిమ్రోదుకే కాదు, ప్రపంచంలో ఉన్న ఆ రోజు అక్కడ ఉన్న నమ్మకాలు ఏవైతే ఉన్నావో ఆ నమ్మకాలన్నిటికీ వాడే కేంద్ర బిందువు ఒక దేవాలయం కట్టాడట. మరో మాట చెప్పిన, ఆకాశం పైన ఇంకొక పెద్ద దేవుడు ఉండిపోయాడు. ఆ దేవుడు ఈ భూమి మీదకి రావాలి అంటే ఎక్కడికి అక్కడికి ఒక టవర్ ఉండాలని ఆ టవర్ పైన దేవునికి ఒక గుమ్మం పెట్టారట. ఎప్పుడైనా మీరు చూడండి, కావాలంటే ఎప్పుడైనా పురాతనమైన గుడులు చూడండి, పురాతనమైన గోపురాలు చూడండి. ఈ మధ్యకాలంలో కొన్ని చర్చిలు చూడండి, పురాతనమైన చర్చిలు. అక్కడ వరకు ఎందుకు ముందుకెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది. క్యాథలిక్ చర్చెస్ చూడండి, అలా పైకి అలా గోపురంగా కట్టి పైన గుమ్మ పెడతారు. ఎప్పుడైనా చూసారా? గుమ్మం. ఆ గుమ్మానికి ఒక డోర్ పెడతారు. ఆ డోర్ ఎందుకు పెడతారు చెప్పండి? నువ్వు వెళ్ళి నేను వెళ్తావు అని కాదు. ఆ డోర్ ఎవరికి తెలుసు? దేవుడికి డోర్ అది. చూడండి, పాత టెంపుల్స్ మీరు ఏమన్నట్టు చూడండి, అలా పైకి చిన్న డోర్స్, చిన్న చిన్న గుమ్మాల్లా కట్టుకుంటూ వెళ్ళిపోయి పైన ఒక డోర్ పెడతారు. ఆ డోర్ ఎవరికంటే ఒకే ఒక్క మాట, ఆ డోరు దేవుడు ఆకాశం నుంచి అలా పైకి వచ్చి ఆ డోర్ తీసుకుని అలా కిందకు వచ్చి ఈ పట్టణంలో ఉన్న మనుషులందరినీ దీవించడానికంట. అందుకే మధ్యలో గోపురం కట్టి, ఇది పెరగం, ఇది మధ్యలో గోపురం కట్టిన తర్వాత ఆ చుట్టూ బాగుండండి, చుట్టూ పట్టణం కట్టారు. చుట్టూ పట్టణం కట్టిన తర్వాత మధ్యలో గోపురం కట్టారు. అంటే పట్టణం మధ్యలో ఎందుకు గోపురం కట్టారంటే దేవుడి మధ్యలోకి వస్తే ఇలా బతుకులు ఏముంటాయి? బాగుంటాయి. అంటే మొట్టమొదటి మనుషుల దగ్గర నుంచి జరుగుతున్న విషయం ఏంటంటే ఒకే ఒక్కటే, దేవునితో ఎట్లయినా సరే కనెక్ట్ అవ్వాలనుకున్నారు.
ఆదాము అవ్వల కనెక్టింగ్ తెగిపోయింది. వాళ్ళ కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిందో వాళ్ళ జీవితాలు ఒక్కసారి తారుమారైపోయినాయి. ఎలా తారుమారైపోయినాయి? తిండికి ఏడ్చారు, బట్టకి ఏడ్చారు, నీడకి ఏడ్చారు, ఆరోగ్యం లేక ఏడ్చారు. దేవుడు దూరం అయితే జీవితాలు చిందరవందరైపోయాయి. అక్కడి నుంచి మరలా కనెక్ట్ అవ్వాలని ప్రయత్నం చేశారు. ఏం చేశారంటే బలులు ఇచ్చారు, పంట పొలాల్లో ఇచ్చారు. ఆ ప్రాక్టీస్ మనకు తెలుసు. కయ్యేను పంట పొలాల్లో ఇస్తాడు, హేబేలు జంతుజాలాల్లోంచి ఇస్తాడు. అంటే ఏదో విధంగా దేవునితో కనెక్ట్ అవ్వాలని కొన్ని ప్రాక్టీస్లు వచ్చాయి. ఆ తర్వాత ఇంకొక ప్రాక్టీస్ కూడా కనిపెట్టారు. ఆ ప్రాక్టీస్ ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. ఎనోస్ పుట్టినప్పుడు ఏం చేశారట? ప్రార్థన. అంటే ఈ ప్రాక్టీస్లు అన్నీ దేనికంటే మరలా మేము దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఎందుకు కనెక్ట్ అవ్వాలంటే ఆయనతో ఉంటే మాకు ఆహారం ఉంటుంది, ఆయనతో ఉంటే మా బతుకులు బాగుంటాయి, ఆయనతో ఉంటే మా ఆరోగ్యాలు బాగుంటాయి, ఆయన మాతో ఉన్న మేము ఆయనతో ఉన్న మా జీవితాలు సమృద్ధిగా ఉంటాయి, ప్రాస్పరిటీ. మా జీవితాలు బాగుంటే కనుక ఆయన ఏదోలా మా దగ్గర తెచ్చుకోవాలనుకున్నారు. ఆ ఫిలాసఫీ నిమ్రోద్ తెర మీద తీసుకొచ్చాడు. ఆ ఫిలాసఫీ వాడు తెర మీదకి తీసుకొచ్చాడు కనుక వాడు ఏం చేశాడంటే దేవుణ్ణి మన మధ్యలోకి ఏదోలా తెచ్చేసుకుంటే మన పంటలు పండితే మన బతుకులు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి, మన ఆరోగ్యాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అందుకే దేవుడు రావడానికి ఏం కట్టారట? గుడి కట్టారట. అప్పుడు ఆ గుడిలు కడుతున్నప్పుడు అక్కడ ఆరాధనలు జరిగేవి. చరిత్రలో ఉంది ఇదంతా. ఆరాధన ఏంటంటే నిమ్రోదు దేవుని స్థానాన్ని ఆక్రమించి దేవుడిగా కొలవబడింది. ఒకరోజు చచ్చిపోయాడు. ఎవడు? నిమ్రోదుగా. ఎందుకంటే మనిషి కనుక ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. వాడు చనిపోయిన తర్వాత తనకు ఒక భార్య ఉంది. ఎవరవిడ? అష్టారతు. అష్టారతు ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన భర్త నాయకుడిగా చనిపోయిన తర్వాత ఆ ప్రభావం ప్రజల్లో ఈకైపోతుందని ఈమె గారి చేసిన పని ఏంటంటే నిమ్రోదు మరలా పుడతాడు. ఆయన ఎలా పుట్టబోతున్నాడంటే ఇదిగో నా గర్భాన్ని నిమ్రోదు మరలా పుట్టబోతున్నాడు. అవునా అని ప్రజలందరూ నమ్మరు. ఎస్, ఆయన మరలా పుట్టబోతున్నాడు. ఎలా పుట్టబోతున్నాడంటే ఇదిగో ఆల్రెడీ నేను గర్భవతిని, అంతే. గర్భం దాల్చిన తర్వాత ఒక బిడ్డను కనేసింది. ఆ బిడ్డను ఏముందో తెలుసా? ఈడే నిమ్రోదు. ఆ నిమ్రోదు పురాతనమైన పేరు నిమ్రోద్ అయితే ఇప్పుడు పుట్టినీడికి నేను పేరు ఎడుతున్నాను తమ్మూస్. ఏం పేరు? తమ్మూస్. చూస్తారు ఒకసారి, కొన్ని ఇమేజెస్ చూడండి. బాగా వినాలి, చరిత్ర మీకు అర్థమవుతుందో లేదో. ఎక్కడో ఆదామవ్వలు పాడైపోయారు, ప్రపంచం పాడైంది, జలప్రలయం వచ్చింది, ప్రళయంలో మనుషులందరం చంపేశారు. చంపేసిన తర్వాత మరలా ప్రపంచం అభివృద్ధి పొందింది ఆ 8 మంది నుండి. ఆ 8 మంది ప్రపంచం ఎక్కడ అభివృద్ధి పొందిందంటే మెసొపొతేమియాలో. ఆ మెసొపొతేమియాలో అభివృద్ధి పొందిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆ మెసొపొతేమియాలో అభివృద్ధి పొందిన తర్వాత వాళ్ళకి ఒక నాయకుడు అయ్యాడు. ఎవరు? నిమ్రోద్. వాళ్ళకి ఆయన నాయకుడు అయిన తర్వాత ఆ నాయకత్వానికి వాడు చేసిన కొన్ని ఆగడాలు ఏంటంటే దేవుని స్థానాన్ని ఆక్రమించాడు. అప్పటికే మనిషినే దైవంగా ఆరాధించి ఒక ఫిలాసఫీ వచ్చింది. బైబిల్లో కూడా రాయబడింది, వాడు యెహోవా ఎదుటే పరాక్రమశాలి. నిమ్రోద్ అనే పదానికి అర్థం ఏంటి చెప్పినా? దైవద్రోహి. ఎందుకు ద్రోహి చెప్పినా? వాడు దేవుని స్థానాన్ని ఆక్రమించాడు. అలా ఎప్పుడైతే వాడు ఆక్రమించాడు గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత జరిగింది, వాడు ఒకరోజు చచ్చిపోయాడు. ఎప్పుడైతే ఒకరోజు చనిపోయిన తర్వాత మరలా బిడ్డను పుట్టారు. బిడ్డగా పుట్టాడు. ఎవరు? తమ్మూజ్. ఎప్పుడైతే బిడ్డగా పుట్టిన తర్వాత తమ్మూజుని ఆ నిమ్రోదుని కలిపి అష్టారతు ఎవరైతే ఉందో వీళ్ళిద్దరికీ ఈవిడే భార్య. ఎవరు? అష్టారతు. చూడండి ఒకసారి, అదిగో చూడండి. ఆ 2 పేర్లు మూసేస్తే మీరు ఎవరు అనుకుంటారు చెప్పండి? మేరీ మాత. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫిలాసఫీ వచ్చింది ఎక్కడి నుంచో చెప్పనా? సమీరా అంటారు ఆవిడ్ని, అదే అష్టారత్ని మరొక లాంగ్వేజ్లో. సమీరా మిస్. ఈవిడ పిలుస్తున్న పేర్లు చూడండి. ఎవరైతే ఈ నిమ్రోదు భార్య ఉందో ఆ నిమ్రోదు మళ్ళీ పుట్టాడు కొడుగ్గా. ఆ కొడుగ్గా పుట్టినాడు పేరు ఏంటంటే తమ్మూజు. చూడండి, మదర్ ఆఫ్ గాడ్, క్వీన్ ఆఫ్ హెవెన్, ఆకాశపు రాణి. ఎవరు? అష్టారత్తుని ఒక రోజు ఏమని పిలిచారంటే ఇస్తార్ అన్నారు. ఇస్తార్ అనే పేరు మీదే ఈస్టర్ వచ్చింది. ఆ ఈస్టర్ పేరుకే ఏడుస్తారు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు ఎందుకు ఏడుస్తారంటే ఎప్పుడైతే నిమ్రోద్ చనిపోయాడో గుర్తుపెట్టుకోండి, బాబులోనియన్స్లో ఇదిగో నిమ్రోద్ అన్నవాడు, తమ్మూజ్ అన్నవాడు, వాడి చరిత్ర మీరు కావాలంటే హిస్టరీలో చూడండి.
మదర్ అంటే చైల్డ్ వర్షిప్, తల్లిని కొడుకుని, తల్లిని తండ్రి మూలాన్ని ఆరాధించే ఒక ఆరాధన ఉండేది. ఎక్కడ చెప్పినా ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు ఎందుకు ఫైర్ అయ్యాడు అనుకుంటారు? ఒక భయంకరమైన ఫిలాసఫీ ఉండేది ఈ ప్రపంచంలో. వాళ్ళని ఆరాధించేవారు. అదిగో మదర్ చైల్డ్ వర్షిప్ కొత్తగా రాసుకొచ్చింది కాదు. మీరు కావాలంటే ఎన్సైక్లోపీడియాలో కొట్టండి, పొంకాల చరిత్ర వస్తుంది. మీరు కావాలంటే ఇంకొక పుస్తకం కూడా ఉంటుంది, ఒకసారి ఆ పుస్తకం కూడా అదిగో చూడండి, తమ్మూజ్ అండ్ ఇస్తార్. చూడండి, పెద్ద పెద్ద గ్రంథాలు, ఈ బాబిలోనియన్స్ మూలాలు, అసూరియన్స్ మూలాలు ఏం చెప్తున్నాయంటే, ఇదిగో ఆ రోజు వాళ్ళు వచ్చింది ఎవరో చెప్పనా, నిమ్రోదు యొక్క ఒక ఆరాధన ఉండేదట. ఉంటే ఏంటంటే మాకేం అర్థం అవ్వట్లేదు అనుకోకండి, వినండి జాగ్రత్తగా. ఎప్పుడైతే నిమ్రోదు చనిపోయిన తర్వాత ఈమె ఏం చేసిందో కథలు లేసింది. ఆ కథ ఏంటంటే, మా ఆయన మరలా అంటే మీ దేవుడు మరలా వస్తాడు. ఎలా వస్తాడంటే చెప్పండి, కొడుగ్గా పుడతాడు. ఆ కొడుకు కూడా ఒకరోజు చచ్చిపోయాడు. ఎవరు? తమ్మూజు గాడు. వాడు కూడా ఒకరోజు చనిపోయిన తర్వాత ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఎందుకు వాడు పుట్టిన తర్వాత ఈడెలా పిలువబడ్డాడంటే గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న దేవుడు అదే తమ్మూజు దేవుడు. ఈడెలా పిలువబడ్డాడంటే ఈడు ప్రేమ దేవుడు, లవ్ గాడ్. అంటే వీడికి లవర్స్ ఎక్కువ. ఎవరికి? బైబిల్ చూద్దరిగా ఉందా వచ్చును, వీడు లవర్స్. మీరు బాగా వినండి, ఇవన్నీ మూలాలకు మనం వెళితే ఇవన్నీ ప్రపంచంలోని ఇతిహాసాలు అన్నీ కనబడదు. ఇక్కడ కూడా లవ్ గాడ్లు ఉన్నారు తెలుసా, లవర్స్ ఎక్కువ ఉంటారు. ఎవరైనా అడగండి నన్ను, అదే ఆయన ఉంటాడు, ఆయన అదో రకం. ఇవన్నీ ఎక్కడే అనుకుంటున్నారు? మీరు బాగా వినండి, ఇదిగో చూడండి, ప్రతి దిక్కున అది మోడిఫికేషన్ అవుతూ ట్రాన్స్ అవుతూ వచ్చింది. ఎవరు? అస్తారుతో మారుతూనే వచ్చింది, ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలా. మీరు చూడండి, అదిగో ఫస్ట్లో చూడండి, ఆమె ఎవరు? ఈ ఎత్తుకునే సిస్టమ్, ఒక తల్లి ఒక దేవుణ్ణి ఎత్తుకుంటుంది. ఎక్కడిది ఈ ఫిలాసఫీ? అదిగో చూడండి, మొట్టమొదటి ఇండియా, తర్వాత ఈజిప్ట్, తర్వాత ఆసియా, తర్వాత ఇదిగో జపనీస్, చైనీస్, మా మేరీ జీజస్. ఈ ఫిలాసఫీ ఎక్కడ దొరుకుంటున్నారు? నిమ్రోదు కూడా వైఫ్ది ఇదంతా. బాబిలోనియన్స్ ఆరాధన ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఇదంతా సెమీరా చేసింది. ఇదంతా అస్తరుతో ఆరాధన ఉంది, పురాతనమైన తెగల మధ్య ఉంది. ఎప్పుడైతే వీరిని ఆరాధించారో, వీళ్ళని ఆరాధిస్తున్నప్పుడు ఒక విషయం జరిగిందంట. ఒకరోజు నిమ్రోదు చచ్చిపోయాడు. నిమ్రోదు మరలా తమ్మూజుగా పుట్టాడని నమ్మారు. వాడు కూడా చచ్చిపోయాడు. ఎప్పుడైతే వీడు చనిపోయాడో, చనిపోయిన తర్వాత వెంటనే ఒకరోజు ప్రకటన వినిపించిందట, ఇదిగో తమ్మూజుని తీసుకురావడానికి నేను పాతాళానికి వెళ్తున్నాను. ఎక్కడికి? మరి దేవుడు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్తున్నాను, ఆ పాతాళంలోకి వెళ్ళి మీ దేవుణ్ణి మరలా తీసుకొస్తాను. ఎదురు చూడండి, ఈ వసంత కాలాన్ని మరలా మీ దేవుడు, అది నా యజమాని. అంటే కొడుకు యజమాని. మళ్ళీ ఇదేం బంధాలో మరి? కొడుకు యజమాని అయిన కొడుకు అయిన యజమాని. మరలా దేవుడు ఈ వసంత కాలంలో మీ ముందుకు వస్తాడు. ఎందుకు? బాగా లెంట్ అనే పదం, వసంతకాలం అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడిందో తెలుసా? ఇదిగో ఎక్కడి నుండి. మరో మాట చెప్పనా, సరిగ్గా భూమధ్య రేఖ మీదకి, సరిగ్గా నడినెత్తి మీదకి సూర్యుడు మార్చి నెలలో వస్తాడు. మీరు కావాలని చూడండి, మార్చి సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో భూమధ్య రేఖ మధ్యలోనికి సూర్యుడు వస్తాడు. సూర్యుడిని అష్టారతు దేవతగా ఆరాధించేవారు, సూర్యుడిని దేవుడిగా ఆరాధించేవారు. సరిగ్గా నడినెత్తి మీదకి మార్చి టైంలోకి వచ్చేసరికి మంచి వసంతకాలం వస్తుంది ఆ ఏరియాలో. ఆ వసంతకాలం వచ్చే సమయానికి వసంతకాలంలో సిగురిస్తాయి. ఏంటి? మొక్కలు, మొలకలు, గడ్డి, ఇవన్నీ ఎప్పుడైతే సిగురిస్తాయో అది ఏ గుర్తట్టు, ఇదిగో మీ దేవుడు మరలా ప్రకృతికి మీ మధ్యకి చెప్పండి ఉద్భవిస్తున్నాడు. ఆయన మరలా ఉద్భవించడానికి ఆ ఈస్టర్ డే, అంటే ఆయన మరలా ఉద్భవించి ఆ డే వచ్చేలోపు మీరు 40 రోజులు ఏం చేస్తారంటే ఆయన కోసం చెప్పండి, ఏడండి 40 రోజులు మా దేవుడు మరలా బతుకుతాడు, మా దేవుడు మరలా బతుకుతాడు, మా దేవుడు మరలా బతుకుతాడని ఏడవండి. ఏడ్చే బ్యాచ్ అంతా ఎవరు చెప్పిన? స్త్రీలు. వీడు స్త్రీల దేవుడు. ఎవరు? అదో రకం వీడు. ఈ స్త్రీలందరూ ఏడుస్తుంటారు. ఎక్కడుంది ఈ పదం అంటే ఆశ్చర్యపోయే పదం ఉంది బైబిల్లో. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం. ఇప్పుడు చూడండి చరిత్ర. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 13, 14 వచనాలు. మరియు ఆయన మీరు ఈ తట్టు తిరుగుము,
యెహోవా మందిర ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా, ఏంటి సందర్భం ఏంటి? ఒక ఆయన దర్శనం చూస్తున్నాడు, పరలోకపు దర్శనం. ఎవరైనా? యెహెజ్కేలు. ఏం చూస్తున్నాడంటే ప్రపంచంలో దారుణాతి దారుణమైన ఘోరకలు చూస్తున్నాడట. ఎవరు? యెహెజ్కేలు. దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే చూపిస్తున్నాడో గుర్తుపెట్టుకోండి, సరిగ్గా యెహెజ్కేలు పుస్తకం ఎప్పుడు రాయబడుతుంది చెప్పిన? సరిగ్గా వీరు బాబులోనికి సెరగా వెళ్ళిపోయారు. ఎప్పుడు? బాబిలోనియన్స్కి సెరగా తీసుకెళ్ళిపోయారు యెహోయాకీము హయాంలో. మీకు అర్థమవుతుందో లేదు? ఇదంతా అర్థమవుతుందా? అర్థమైపోయినా అర్థమైనట్టు ఎట్టండి మొఖం, అంతే. ఇక తర్వాత మళ్ళీ నెట్లో చూసాను కానీ ఒక రోజు కూర్చొని తీరిగ్గా. యెహోయాకీం అంటే యూదుల రాజు లేదా ఇశ్రాయేల్ రాజులు ఎండింగ్ టైంలో, చివరి రాజుల కాలంలో బాబిలోనియన్స్ వచ్చి వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరిని? యూదుల్ని. ఆ యూదుల్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఎత్తుకెళ్ళిపోయిన వారిలో దానియేలే కాదు, ఎత్తుకెళ్ళిపోయిన వారిలో దానియేలు స్నేహితులే కాదు, యెహెజ్కేలు కూడా ఉన్నాడు. ఎవరున్నారు? యెహెజ్కేలు కూడా ఉన్నాడు. ఆ యెహెజ్కేలు లాంటి వారిని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత యూదులందరూ అక్కడున్న దేవీ దేవతలు నమ్మడం మొదలెట్టారట. ముఖ్యంగా ఎవరు నమ్ముతున్నారంటే తమ్మూజు, అస్తారోతు దేవతను నమ్ముతున్నారట. అక్కడ స్త్రీలు, అదిగో చూడొచ్చింది, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుచు చూసి తిని. ఎవరి కోసం ఏడుస్తున్నారట వీళ్ళు? పాపం కన్నా మరింత భయంకరమైన పాపం చూపిస్తాను చూడన్నాడు. ఎవరికి? యెహెజ్కేలుకి. ఏంటో తెలుసుకో, ఆరాధన నీచమైనది, భయంకరమైన పాపమైనది. మరింత పాపం నీకు చూపిస్తాను. ఆ పాపం ఏంటో యెహెజ్కేలు చూద్దుగానరా. ఏంటి అంటే, ఇదిగో స్త్రీలందరూ కూర్చుండి తమ్మూజు దేవుడి కొరకు ఏడుస్తున్నారట. ఎన్ని రోజులు ఏడుస్తారు చెప్పనా? 40 రోజులు ఏడుస్తారట. ఎప్పటి వరకు ఏడుస్తారు చెప్పనా? ఈస్టర్ డే వరకు ఏడుస్తారట. ఈస్టర్ అంటే మన పదం కాదు అది. ఈస్టర్ అనే పదం ఎవరు చెప్పండి? అష్టారోతు దేవత పదం అది. ఆ రోజు వరకు ఆ పదం కొరకు, ఆ పదం ఏదైతే ఆ పదం మనం పిలవబడుతున్నామో ఆ రోజు వరకు, తమ్మూజు వచ్చే డే వరకు, అంటే మరలా సిగురించే రోజు వరకు, మొలకలు వచ్చే ఒక ప్రారంభపు రోజు వరకు ఒక ఈస్టర్ డే అని పెట్టుకుని ఆ రోజు కొరకు ఏడుస్తుంటారట. మా దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడని. ఇప్పుడు ఏడుస్తున్నది ఎవరు చెప్పినా? సాక్షాత్తు యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? యెహోవా కోసం కాదు. ఎవరి కోసం? దేవుడి కోసం కాదు. మరి ఎవరి కోసం? తమ్మూజు కోసం ఏడుస్తానట. దేవుడు రాయించాడు. ప్రపంచంలో ఇలాంటి నాగరికత ఒకటి ఉందా అంటే ఇదిగో బైబిల్లో కూడా ఆధారం ఉంది. వాళ్ళు ఏడుస్తారట. ఎందుకు ఏడుస్తారంటే ముందుకు వెళ్ళే కొలది అర్థమవుద్ది. చదువుతాడు కిందికి. నరపుత్రుడా, ఇది చూసితివి కానీ నీవు తిరిగి చూసిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో, అక్కడ యెహోవా ఆలయము మందిర ద్వారము దగ్గరున్న ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టున, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయుచు. చూసారా? సూర్యునికి నమస్కారం చేస్తూ. ఎప్పటి వరకు? మార్చి నెల, వసంతకాలం, సూర్యుడు భూమధ్య రేఖ మధ్యకు వచ్చేంత వరకు వీళ్ళు ఏడుస్తారట. నెల రోజులు సుమారుగా ఏడుస్తారట. చూడండి, అక్కడ రాయబడింది. సూర్యుని వైపుకి తిరిగారట. సూర్యుని వైపుకు. ఎందుకు సూర్యుని వైపుకి తిరిగి ఏడుస్తున్నారంటే సరిగ్గా వసంతకాలం వచ్చేసరికి పాతాళానికి వెళ్ళింది దేవత, తీసుకొస్తాను. ఎవరు ఆ దేవత? ఆకాశపు రాణి. ఎవరు? అష్టారోతు. వెళ్ళింది ఎవరిని తీసుకురావడానికి? తమ్మూజుని ఎలా తీసుకొస్తావు? ఆవిడ కిరణాలు, సూర్య కిరణాలు భూమి మీదకి అలా పడేసరికి, ఆ కిరణాల వలన లేత మొక్కలు ఉద్భవించేసరికి, ప్రకృతిలో కొత్త ఆకారం వచ్చేసరికి ఇదిగో మీ తమ్మూజు మీ మధ్యకి వచ్చేసాడు. అందుకే స్ప్రింగ్ సీజన్ అన్నారు దాన్ని. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఈ ఇయర్? ఎందుకు ఆ టైమింగ్ని ఎంచుకున్నారంటే ఇదిగో ఈ మూలాలన్నీ తమ్మూజు, నిమ్రోదు, అష్టారోతు మూలాలు ఇవన్నీ. మరో మాట ఈవిడ గురించి రాయబడింది చూడండి. చూద్దాం ఒకసారి. యెర్మీయా గ్రంథం 44వ అధ్యాయం. యెర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. యెర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం.
పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీ బ్యాచ్ పోతలే చూడండి ఎక్కడికి. పురుషులందరూ సూర్యుని వైపు తిరుగుతున్నారట, స్త్రీలందరూ చెప్పండి ఏడుస్తున్నారట. వీళ్ళ ఏడుపులో దుఃఖ దినాలు ఎలా ఉంటాయి చెప్పనా, మూలం ఎలా ఉన్నా చెప్పనా, వీళ్ళ దుఃఖ దినాలు ఎలా ఉంటాయి చెప్పనా, జుట్లు ఆగేసుకుంటారట. మీరు కావాలని చూడండి, నెట్లో ఉంది క్లియర్గా ఈ పదం. జుట్టు పీకేసుకుని బూడిద జల్లేసుకుని పిచ్చోళ్ళ తయారైపోయి దేవుడా రా దేవుడా రా దేవుడా అని ఏడుస్తారట. ఇవన్నీ మీకు అర్థమవుతులేదు కానీ బాబు గోగినేనని ఒక ఆయన ఉన్నాడు తెలుసా, హేతువాది. ఇదిగో మీ జీజస్ కాపీ స్టోరీ అన్నాడు. ఎక్కడది కాపీ స్టోరీ అన్నాడు చెప్పనా, మీ జీజస్ తమ్మూజుని కాపీ కొట్టాడు అన్నారు. మీరు ఇక్కడ కూర్చుని మీరు వెళ్ళామంటే ప్రపంచం అలా లేదు, బయట మీరు కావాలంటే చూడండి. వాడు ఎక్కడ కోట్ చేసి చెప్పినా మీ దేవుడు తమ్మూజు దేవుడు ప్లేస్లో వచ్చి ఆ స్టోరీ యెరూషలేము పట్టణాన్ని నమ్మించే మీరు నమ్మేసి అమాయక గొర్రెల్లో తిరుగుతున్నారు అన్నట్టు. ఒక మాట చెప్పిన అసలు రిజరెక్షన్ అనే పదం మొట్టమొదట, లేదా పునరుద్ధానం అనే పదం ఈ మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు చెప్పిన, తమ్మూజ్. పునరుద్ధానం. ప్రపంచంలో ట్రినిటీ ముగ్గురిని ఏకత్వంగా లేదా ఏకత్వంలో బహుళత్వంగా ఆరాధించిన ఆరాధన ఎక్కడ జరిగింది తెలుసా, నిమ్రోద్. మనం ఏమైనా గట్టిగా మాట్లాడే చరిత్ర తీసి ఏమంటారు చెప్పండి, ఇదిగో మీ ఫిలాసఫీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పక మునిపే ఇలాంటి ఫిలాసఫీ సొసైటీలో ఉందో చూడండి కావాలని చరిత్ర మూలాలు చూపిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ముందుకెళ్ళే కొద్ది అర్థమవుతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఆరాధిస్తున్నారో ఈవిని కూడా ఆరాధిస్తున్నారట. ఎలా ఆరాధిస్తున్నారు చూడండి, 44:15. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తి దేశమందలి పత్రాసులో యెరెమీయాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిత్యముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను రాజులను మా అధిపతులను యోధా పట్టణములో యెరూషలేము వీధుల్లో చేసినట్లు ఆకాశపు రాణికి ధూపం వేయుదుము. ఎవరు ఈ ఆకాశపు రాణి? ఎవరు క్వీన్ ఆఫ్ హెవెన్? ఎవరు ఇవిడ? అష్టారతు. ఎవరు ఈ అష్టారతు? తమ్మూజుగోడు మమ్మీ, తమ్మూజుగోడు వైఫ్ కూడా. ఎవరు? గతంలో వైఫ్, ఇప్పుడు మమ్మీ. ఎవరు? అంతకుముందు నిమ్రోదికి వైఫ్ ఈవిడే, ఇప్పుడు ఈ మళ్ళీ నిమ్రోది పుడితే ఈ నిమ్రోదికి తల్లి ఈవిడే. ఈవిడెవరో తెలుసా? ఆకాశపు రాణి. ఈ ఆకాశపు రాణి పేరు మీదే జ్యోతిష్యం వచ్చింది తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో? ఏదో పెద్ద ప్రాజెక్టులకి మంచి పెద్ద ఫ్యాషన్, ఇదంతా పెద్ద ఫేక్. నేను మరలా చెప్తున్నాను, మాయా. దీని మిమ్మల్ని తగలెట్టడానికి సినిమాలో ఒకటి, దీని మీద పెద్ద జ్యోతిష్యం ఒకటి. నేను చెప్తున్నాను, టైం ట్రావెల్ అని ఒక లెసన్ ఉంది. మీరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, యూట్యూబ్లో చూడండి. నేను చెప్పాను ఒకసారి, టైం ట్రావెల్. వర్తమానంలో ఉన్న గతాన్ని ఎలా చూడగలమో టైం ట్రావెల్ ఒకసారి ఉంటుంది చూడండి. అంటే మీరు కూడా జ్యోతిష్యం చెప్తారా అనుకోకండి. జ్యోతిష్యం కాదు, విషయం ఏంటో సైంటిఫిక్గా తెలుస్తుంది చూడండి. ఈ జ్యోతిషి మాయ. హస్తరేఖలు చూడ, హస్తానికి ఉన్న రేఖలు చూడడం, నుదుటి మీద రేఖలు చూడడం, ఈ చెత్త ఫిలాసఫీ ఆ దేవత పేరు మీద జరుగుతుంట. మచ్చుకు ఒక రెఫరెన్స్ చూస్తారు ఆధారానికి. చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోవా మందిరం అనుకున్న 2 శాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠం కట్టించిన. ఎవరైనా మనస్సే. ఎవరు ఆకాశ సమూహములు? ఎవరు? ఆవిడే. ఎవరు? ఆకాశరాణి. ఎవరు చెప్పండి? అష్టారతు. ఆ ఆకాశ సమూహాలకి 8 కాంతులకు లేదా 16 కాంతులకు బలిపీఠం కట్టించాడు. చరిత్రలో అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును చూసారా? ఏమొచ్చింది? జ్యోతిష్యము, శకునము. జ్యోతిష్యం అంటే ఇదిగో ఇలాంటివి చూసి, గ్రహాలను చూసి నీ గ్రహం వంకరకి వెళ్ళిపోతుంది అబ్బాయి అని చెప్పడం. శకునం అంటే ఏంటి చెప్పండి? నీకు నెక్స్ట్ డే ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుద్ది, ఈ వీక్లో ఏం జరుగుద్ది. ఇది శకునం. సెకండ్స్ని, గంటల్ని జాగ్రత్తగా కొలుసుకుని శకునాలు చూడటం, జ్యోతిష్యాలు చూడటం. ఈ ఫిలాసఫీ అంతా ఎక్కడ ముడిపడి ఉందట? ఎక్కడ?
మీరు సరిగ్గా వింటలేదు. ఎక్కడ వర్షం పడుతుందా? వర్షం పడుతుంది కదా. ఆకాశపు రాణి ఎవరు? అష్టారత్. ఈ ఫిలాసఫీ ఎక్కడేట, ఈ జ్యోతిష్యాలు చెత్త చెదారం ఇవన్నీ అవి అక్కడ ఉన్నారు చూడు, చోదిగాంట్లు సాంగత్యము చేదురు. ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఇచ్చిన పెద్ద పదమేంటి చెప్పనా? సోది. అది ఇంక సీరియస్గా మాట్లాడితే నువ్వు ఫ్రీడిక్స్ చెప్తూ ఉన్నాను కదా, నువ్వు సోదిగాడు అంతే. ఇక స్టైల్గా మళ్ళీ సూట్లు, మళ్ళీ ఇలా ల్యాప్టాప్లో ఒకటి ఎవరికి ల్యాప్టాప్లు, మళ్ళీ ఇంటర్నెట్ ఇలా ఎదురుగా పెట్టుకుని ఈ రేఖ నీకు ఈరోజు ఇలా ఉంది, ఈరోజు నీ సింహం మేక ఎదురు ఉంటుంది మనకు మళ్ళీ మన మనుషులం కాదు, మనకు మేకో సింహం ఏంటి తేలు చేప ఇవన్నీ ఉంటుంది. నువ్వు ఏ రాశి? చేప రాశి. నువ్వేంటి? మేక రాశి. నువ్వే ఇవన్నీ చూపిస్తారు దాని మీద ఇవన్నీ కొలుస్తారు. ఇవన్నీ ఫిలాసఫీ ఎక్కడ? బాబులోనియన్స్ మూఢనమ్మకాలండి ఇవన్నీ. మరి అవి ఇండియా వరకే ఎలా వచ్చినాయి? మూలమంతా మెసపుతోమియాలో పుట్టారు కనుక అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే 11వ అధ్యాయంలో దేవుడు తారుమారు చేశాడు. అంటే చెదరగొట్టి పాడేశారు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత వీళ్ళే రాలేదు, ఆ మూఢనమ్మకాలు కూడా కూడాట్టుకొచ్చారు. వాళ్ళు నమ్మిన నమ్మకాలు కూడా అట్టుకొచ్చారు. ఆ నమ్మకాలు కూడా తెచ్చారు కనుకే మన ఇండియాకి వచ్చిన మదర్ చైల్డ్ వర్షిప్ ఉంది. చూసారు కిందక. అదే ఆసియాలో చైనాకి వెళ్ళినా ఆ మదర్ చైల్డ్ వర్షిప్ ఉంది. జపాన్కి వెళ్ళినా ఉంది, ఈజిప్ట్కి వెళ్ళినా ఉంది. చివరికి యెరూషలేములో ఉన్న కొన్ని దేవాలయాల్లో కూడా తీసుకొచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మూలం అదే కనుక ఆ మూలం నుంచి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారు. రాయబడుతున్న మాట ఇదిగో, ఈ జ్యోతిష్యం ఈ సోది చెప్పే వాళ్ళందరూ ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించచ్చు, ఆయనకు కోపం. జ్యోతిష్యాలు శకునములు చూసుకోవడం అంత యెహోవా దృష్టికి ఏంటి చెప్పండి? ఘోరమైన పాపం. దేవుడు ఒప్పుకోడు. స్టైల్గా ఇప్పుడు ఎవడో చూసాడు నాకు చిన్నప్పుడు, కుదురుంటారు కదండి ఇంటికాడ. సో మా వాడు ఏమైపోతాడని చూపించారు. నిజానికి అడు ఏం చెప్పాలి? పాస్టర్ అయిపోవాలని చెప్పాలి. చెప్పాడా? అడేం చెప్పాడు చెప్పనా? మీ అబ్బాయి పెద్ద అయిపోయిన తర్వాత ఈ దేశం వదిలి వేరే దేశం వెళ్ళిపోతాడని చెప్పాడు. నేను నిజంగా వెళ్ళిపోతాను ఏదో దేశం అనుకున్నాను. ఏ దేశం వెళ్ళలేదు, మనది ఈ దేశమే. ఏ దేశం? ఇంకోటి కూడా చెప్పాడు, మరో మాట కూడా చెప్పాడు. ఏ మాట చెప్పను వద్దులేండి, బాగోదేమో. మీ వాడు 4 చక్రాల వాహనం అనుకుంటా. ట్రెండ్ పెరిగిన తర్వాత ఎవడైనా 4 చక్రాల వాహనం కొనుక్కుంటాడు. కొనుక్కొని 4 చక్రాల వాహనం అంటే కారు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి బట్టి రేపు పొద్దున్న పిల్లలు ఏం చేయబోతున్నారు చెప్పలేము. ఇలాంటివన్నీ చెప్పి సోది, ఇదంతా సోది. ఓ 10 కార్డులు, ఆ కార్డుకు ఒక స్టోరీ. అన్నిసార్లు నువ్వు 10 మంది వెళ్ళినా ఆ కార్డే తీస్తాడు, ఆ స్టోరీని చెప్తాడు. ప్రపంచంలో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఉండే ఆ సోదే చెప్తారు అంతే. ఈ సోది చెప్పుకుంటూ బతుకుతున్నారట. దేవుడు అన్నాడు ఇదిగో, ఆకాశపు రాణి చుట్టూ చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారట. ఇలాంటిదంతా పాటిస్తున్నారు ఎవరు చెప్పండి? బాబిలోనియన్స్. ప్రపంచం చెదిరిపోయిన తర్వాత, తారుమారు అయిపోయిన తర్వాత ప్రపంచంలోనికి ఆ మతాల గుండా అలా వచ్చేసేయట. ఇలా ఆచరిస్తున్నారు. ఇక చివరిగా జాగ్రత్తగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మరో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆకాశపు రాణి దేవతకు. చూసారా? రాణికి, ఎవరికి? ఆకాశపు రాణికి ఏం చేస్తున్నారట? పిండి వంటలు. చూడండి, ఇదంతా ఈ పండగ వాతావరణాలన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? పిండి వంటలు, గారెలు, బూర్లు, చెప్పండి, పొంగడాలు, పోకొండలు, జంతికలు, చెప్పండి, సల్లగుత్తులు, ఇంకేమన్నా ఉంటే చెప్పండి, గోరుసుట్లా, ఇంకా ఏమన్నా ఈ పిండి వంటలన్నీ. ఇదంతా పండగలో ఇలాంటి ఒక సిస్టమ్ ఉండాలన్నది ఎక్కడ అనుకుంటున్నారు? బాబిలోనియన్స్ కల్చర్ ఇదంతా. చదువుతాముడు. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశపు రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు ప్రాణార్పణలు పోయేవలనని పిల్లలు కట్టెలు ఏర్చున్నారు, తండ్రులు అగ్గి రాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిచ్చితే ఇంక పనే ఉండదు ఇలా చరిత్రలో. పిండి పిచ్చికెత్తున్నారట, పొంగడాలు వేసేస్తున్నారట, పిండి పిచ్చికెత్తున్నారు, జంతుకులు వేసేస్తున్నారు. మొత్తం మీద పిల్లలు ఏం చేస్తున్నారు? పొల్లలు వేస్తున్నారు. ఏళ్ళు ఏం చేస్తున్నారు? పిండి పిక్కుతున్నారు. మగాళ్ళు ఏం చేస్తున్నారు? నూనె తెచ్చేస్తున్నారేమో, సన్ఫ్లవర్.
అగ్గిరాజు పెడుతున్నారంట. వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఏం చేస్తున్నారంటే పండగ చేస్తున్నాం. ఏం పండుగ అంటే రాణిగారి పండుగ. ఆ రాణిగారి పండుగే ఈస్టర్. ఏంటది? ఈస్టర్కే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఈ 40 రోజులు తిన్న మనం ఏ రోజు గట్టిగా తినేద్దాం చెప్పండి. నేను విమర్శించట్లేదు, మూలం ఇది ఉందని చెప్తున్నా. 40 రోజులు ఏం తినడానికి లాస్ట్ రోజు తినేస్తారు చెప్పండి. ఆ రోజు ఏంటి? మొత్తం అన్నీ వండుకో. ఆ రోజు ఈ ఫిలాసఫీ అక్కడ ఉండేదట. నిజమైన ఈస్టర్ అనే పదం ఎక్కడదంటే అది ఆ దేవత పేరు మీద ఇన్ని వండుకున్నారు. కామన్ పాయింట్ ఒకటి చెప్పనా, దేవుడు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. కట్లేరుకోవడం కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడంటే దేవుడు ఆయనకి నచ్చని ఏదన్నా ఆచార సాంప్రదాయాల్లోకి వెళితే ఆయన ప్రతిదీ నోట్ చేస్తాడనడానికి రిఫరెన్స్ ఆధారం చూడండి. కట్లేరుకోవడం, వారు ఏం వండుకుంటున్నారో, ఎవరు పిండి పిసుకుతున్నారో, ఎవరు అగ్గి రాసి పెడుతున్నారో, ఇవన్నీ చూస్తున్నారంటే మనం పొరపాటున ఏదన్నా పండగల్లోనికి ఆచారాల్లోనికి జాయిన్ అయ్యామో దేవుడు ఇవన్నీ చూస్తాడా? చూడ చెప్పండి. చూస్తాడు. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా అన్ని పండుగలు చేసేస్తాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పండుగలో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కింద ఏమైనా ఉందా? నాకే కోపం పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారు. నాకు కోపం వచ్చింది అన్నాడు. ఎలాంటి కల్చర్ ఉండేదట ఎక్కడ? అసూరియన్స్, బాబులోనియన్స్. మూల తెగలు ఎవరండి? అసూరియన్స్, బాబులోనియన్స్. ఇప్పుడు ముగిస్తాను. ఇక ఎప్పుడైతే వీరు చెదిరిపోయారో, చెదిరిపోయిన తర్వాత ఎందుకు చెదిరిపోయారు? బైబిల్లో రాయబడింది 11వ అధ్యాయం. ఎందుకు చెదిరిపోయారు? దేవుడే చెదరగొట్టేశాడు. ఎందుకు? వీళ్ళ కుదురింగా ఉండక కూర్చుని గోపుర కట్టి నిమ్రోదు గోళ్ళు లాంటి వాళ్ళని అందులో పెట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆరాధన, యెహోవాకు విరుద్ధమైన ఆరాధన, దేవీ దేవతల ఆరాధన జరిగింది. దేవుడు అంతకు పడగొట్టేశాడు, చెదరగొట్టేది. చెదిరిపోయిన వీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినా భాష మారిపోయింది, ప్రాంతం మారిపోయింది, కానీ వీళ్ళ నమ్మకాలు మాత్రం మారలేదు. భాషలో ఆ దేవుడికి పేర్లు మారాయి. అందులో భాషను బట్టి పిలువబడిన పేర్లు ఇందాక మీకు చెప్పాను. అసూరియన్స్ ఏమన్నారంటే ఇస్తార్ అన్నారు. బాబులోనియన్స్ ఏమన్నారంటే అష్టారోతు అన్నారు. రోమీలు ఏమన్నారంటే పాచ్నా అన్నారు. ఐగుప్తులు ఏమన్నారంటే ఐసిస్ అన్నారు. అంటే ఎందుకు ఇన్ని పేర్లు వచ్చినా ఒక్క దేవుడి కంటే వీళ్ళు చెదిరిపోయారు కనుక భాష మారిపోయింది. కనుక భాష మారిపోయినా వాళ్ళ భావం మాత్రం మారలేదు. అంత ఒకే దేవుడిని చూసేస్తున్నాయి. ఎప్పుడైతే రాజ్యాలు కూడా మారిపోయినాయి. బాబులోనియన్స్ తర్వాత మెడో పెర్షియన్స్ వచ్చారు. మెడో పెర్షియన్స్ తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకుల తర్వాత రోమీలు వచ్చారు. ఇంకా అర్థమవుతుందో లేదో? బాబులోనియన్స్ తర్వాత మాదీయ పార్శికులు తర్వాత గ్రీకుల తర్వాత ఈ ప్రపంచాన్ని పాలించింది రోమన్స్. ఎందుకన్నా పూర్వం ఇంకా అసూరియన్స్. వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నప్పుడు కామన్గా ఇన్ని రాజ్యాల్లో కామన్గా పిలువబడిన దేవుళ్ళలో ముఖ్యమైన దేవుళ్ళు ఎవరంటే చెప్పండి? అస్తరతు, నిమ్రోజు, తమ్మూస్. వీళ్ళని అలాగా డౌన్లోడ్ చేసుకుంటూ రామ ప్రభుత్వం వరకు తీసుకొచ్చారట. రామ ప్రభుత్వం కూడా దీన్ని ఆరాధిస్తుంది చాలా గట్టిగా. అలాంటి టైంలో గుర్తుపెట్టుకోండి, సంఘంలోనికి మెల్లగా వచ్చింది ఈ ఆరాధన. సంఘంలోనికి ఈ విధానం వచ్చింది. 40 రోజులు ఏడ్చే కార్యక్రమం వచ్చింది. ఎలా వచ్చింది? ఒకరోజు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులను చాలా దారుణాతి దారుణంగా చంపుతున్నారు. స్టెఫన్ చంపేశారు కదండి బైబిల్లో. స్టెఫన్నే కాదు, మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవులను చంపేశారు. యెరూషలేముకు గొప్ప హింస కలిగిన తర్వాత పరారైపోయారు. అపోస్తుల తర్వాత సంఘం చిత్రవదకు గురైపోయింది. ఆ తర్వాత మొదటి శతాబ్దం నుంచి 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు క్రైస్తవుల్ని దారుణంగా చంపేశారు. గర్భిణీ స్త్రీలను, గర్భిణీ స్త్రీలను మానాల్లోని కత్తులు పెట్టి వాళ్ళ గర్భాలు పైనుంచి కిందకి చీరేసి బిడ్డను బయటకు లాగేసేవారు. ఆ బిడ్డని, తల్లిని పట్టుకెళ్ళి పుల్లుకి, సింహాలకి వేసేసేవారు. పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుల్ని మైనువులో ముంచి, ఆ మైనువులో ముంచబడిన తర్వాత ఆ స్తంభాలకి చెట్లు గడ్డేసి నిప్పంటించేసేవారు. బొగ్గుమని వెలిగిపోతే వాళ్ళ ఎలుగులో ఇలాంటి ల్యాంపుల్లాగా వారిని పెట్టుకుని ఆ వెలుగులో ఇలా కింద భోజనాలు చేసేవారు. క్రైస్తవులను దారుణంగా చంపారు, స్త్రీలను, పురుషులను, పిల్లలను. కానీ విషయం అర్థమైంది రామ ప్రభుత్వానికి. క్రైస్తవుని చంపేకూడదు. క్రైస్తవం పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే దానిలో ఉంటుంది, చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ చిన్ని రాయి, అదే క్రైస్తవ్యం.
రోమా ప్రభుత్వాన్ని తునాతునకలుగా కొట్టడం ప్రభుత్వం అబ్జర్వ్ చేసిందట. ఎక్కడో చిన్నగా ప్రారంభమైన ఈ చిన్ని సంఘాలు లేదా వారి నమ్మకాలు ఈరోజు ప్రభుత్వానికి ఎసరెట్టేంతగా ఎదిగిపోయాయి. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రభుత్వమే కొప్పుగొలిపోయేలా. ఎందుకంటే ఎందరో జనులు చంపేకులు అందులోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం ఎంత బలముగా వారి మీద హస్తం మోపినా ఇంకా పెట్టరేగిపోతున్నారు. ఒక రోజుకి అర్థమైందట, రోమా సామ్రాజ్యం ఆధిపత్యం మెల్లమెల్లగా కోల్పోవడం అబ్జర్వ్ చేసాడు ఒక రాజు. ఆడి పేరే కాన్స్టెంట్. ఎవరు? కాన్స్టెంట్. ఎప్పుడైతే ఈ రాజు చూడదుగా ఆయనే కాన్స్టెంటినోపుల్, ఎప్పుడైతే ఈయన అబ్జర్వ్ చేశాడో, వీళ్ళ తల్లి మంచి బిలీవరు, మంచి క్రైస్తవరాలు, మంచి విశ్వాసి, దేవుని బాగా నమ్మే తల్లి. ఆమె పేతురు గారి ఇంటి మీద పెద్ద చర్చి కట్టడానికి పునాది వేసింది ఎవరో తెలుసా? ఆమె. అపోస్తులు ఎక్కడెక్కడున్న సమాధులన్నీ యెరూషలేముకి తీసుకొచ్చి వారి సమాధులన్నింటిని ఒకే దిక్కున పూడ్చి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క చిహ్నాన్ని పెట్టించింది ఎవరు తెలుసా? ఆమె. క్రైస్తవులకు ముఖ్య ఆరాధన స్థలాలు ఆ రోజుల్లో జాగ్రత్త చేయబడ్డాయంటే ఆ జాగ్రత్త చేయడానికి ప్రతి స్థలాన్ని ఒక కట్టడంతో కట్టించింది ఎవరో తెలుసా? ఆవిడే. కొడుకు రాజు అయిన తర్వాత, ఆమె క్రైస్తవురాలు అయిన తర్వాత క్రైస్తవ్యానికి కాస్తంత సెక్యూరిటీ వచ్చింది. ఎప్పుడైతే రోమా సామ్రాజ్యం ఆధిపత్యం తగ్గిపోతుందో ఇతడు కూడా ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచించాడు. మనమే క్రైస్తవులమైపోతే, క్రైస్తవ్యమే ప్రభుత్వంలోకి వచ్చేస్తే ఇక ప్రభుత్వానికి బలం చెప్పండి పెరుగుద్ది. అప్పుడు ఏం చేశాడంటే కొన్ని హామీలు ఇచ్చాడు. ఏం హామీలు ఇచ్చాడంటే, ఇదిగో ఈ రోజు నుంచి క్రైస్తవుల మీద ఒక దెబ్బ కూడా పడదు. చక్రవర్తిగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, మిమ్మల్ని ఎవ్వరు ఏమి ఇచ్చేయరు, మిమ్మల్ని ఎవ్వరో ఏ ప్రలోభానికి గురి చేయరు, మిమ్మల్ని బాధ పెట్టరు. నేనే క్రైస్తవుడు అయిపోయాను. ఎప్పుడైతే ఈయన క్రైస్తవుడు అయిపోయాడో, సామాన్యంగా పిలువబడే ఈ మతం, వాళ్ళ భాషలో చెప్తున్నాను, ఒక్కసారి క్లాసిక్ రిలీజియన్ అయిపోయింది. చాలా గౌరవపదమైన మతం అయిపోయింది. ఎందుకంటే రాజే మతాన్ని స్వీకరించాడు. ఎప్పుడైతే క్లాసిక్ రిలీజియన్ అయిపోయిందో అప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ రోమ ప్రభుత్వం కింద ఉన్న వాళ్ళందరికీ ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. వాడు కొన్ని రాయితీలు ఇచ్చాడు. అప్పటికే సంఘానికి బిషప్స్ ఉన్నారు కదండి, ఎవరైతే ఉన్నారో ఈ సంఘానికి పెద్దలుగా పిలువబడుతున్న ఎల్డర్స్, వీళ్ళందరినీ పిలిపించాడు. ఇదిగో ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, నేను ఏలికను, నా కింద మీరు ఏలికలుగా ఉండండి, మీకు అధికారాలు ఇస్తారని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇచ్చి సింహాసనాలు వేసి వాళ్ళని కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే సంఘంలో ఉన్న కొంతమంది పెద్దలకి అధికారాలు ఇచ్చారో సంఘము రాజకీయంతో కలవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాజకీయంతో కలిసిందో గుర్తుపెట్టుకోండి, అప్పటికే రోమా ప్రభుత్వం ఒక ఫిలాసఫీని నమ్ముతూ వచ్చింది. ఏంటి ఆ ఫిలాసఫీ? ఇప్పటివరకు చెప్పాను, గంటన్నర చెప్పాను మీకు. ఆ నిమ్రోదు, ఆస్టారోతు, తమ్మూస్, ఆ నమ్మకాలు వారిని బాగా మగ్గిపోయి ఉన్నారు. ఎవరు? రోమా ప్రభుత్వం. బాబులోన్స్ దగ్గర నుంచి మెడోఫెర్షియన్ దగ్గర నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమన్స్. ఇప్పుడు రోమన్స్ నుంచి ఎక్కడికి వస్తుంది ఇది అంటే సంఘంలోకి వస్తుంది. ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే క్రైస్తవుని తీసుకొచ్చి వీడి సింహాసనాల మీద కూర్చోబెట్టాడో అప్పటి వరకు క్రైస్తవులకి దేవాలయాలు లేవు. వాళ్ళు కూడుకునేది ఎక్కడ చెప్పినా ఇంటెంట, వాళ్ళు కూడుకునేది ఎక్కడ చెప్పినా ఎక్కడ స్థలం దొరికితే ఎక్కడ, వాళ్ళకంటూ ప్రత్యేక దేవాలయాలు ఏమీ లేవు. ఎప్పుడైతే వీడు మారిపోయాడు, వీడు ఏమన్నాడంటే, ఇక నేనే మారిపోయాను కనుక, మా గుడులన్నీ ఖాళీగా ఉన్నాయి కనుక ఇప్పుడు మా గుడుల్ని మీరు చర్చలు చేసుకోండి అన్నాడు. అలా వీరు చర్చిలోకి వెళ్ళిపోయారు. చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే సెమీరా తమ్మూజుని ఎత్తుకుని ఉంది. నీకు అర్థమైందా? ఎప్పుడైతే ఆ దేవాలయంకి వెళ్ళిందో ఒకసారి ఆ ఇమేజ్ అయ్యి తమ్ముడు, ఆవిడ ఎవరైతే అష్టారతు తమ్మూజు దేవుడిని ఎత్తుకునుందో ఆ ఎత్తుకున్న గుడుల మీద ఈ బొమ్మలన్నీ ఉన్నాయి. అప్పుడు వీళ్ళేమన్నారు చెప్పిన పెద్దలందరూ, ఇప్పుడు ఆవిడ మాకు అష్టారతు కాదు, ఆవిడ మాకు మరియా అన్నారు. అది తమ్మూజు కాదు, ఆయన ఎవరో తెలుసా? మా కుమారుడు జీసస్ అన్నారు. ఆ బొమ్మ, ముక్కు, ఆ కిరీటాలు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పటికీ మీరు ఎక్కడికైనా పండు దగ్గర లేదని ఒక గుడి ఉంటే అక్కడికి పోయి మీరు చూడండి, మక్కి నెట్లో కూడా చూడండి, ఆ బొమ్మలు, ఆ బాబు ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? ఆయన యేసుక్రీస్తు కాదు. ఆ కనిపిస్తున్న ఆమె తల్లి అయిన మరియా కాదు. ఈ మూలం ఎక్కడిది అంటే సెమీరామిస్, తమ్మూజ్. ఇది బాబులోనియన్స్ నమ్మకం క్యాథలిక్లోకి వచ్చేసింది.
ఎప్పుడైతే క్యాథలిక్లోకి వచ్చిందో ఈ నమ్మకాన్ని, ఇప్పటికీ మీరు పోయి చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి ఆ గుళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారా? చాలా విచిత్రంగా గుళ్ళు కనబడుతుంటాయి మనకి, విచిత్రముగా. మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఆ గుళ్ళన్నీ? అక్కడి నుంచి మెల్లమెల్లగా ప్రపంచం ఆ గుడులు కట్టుకోవడం నేర్చుకుంది. ఒకరోజు వీళ్ళకి అర్థమైంది, అధికారాలు ఇచ్చావు కానీ మాకు ఆరాధనకు ఒక క్రమం పద్ధతి లేదు. పెద్దలందరూ ఆలోచించుకున్నారు, అందులో ఆర్చ్ బిషప్స్ రెవరెండ్స్, అప్పటికి పోపుల విధానం రాలేదు. అప్పటికి ఎప్పుడైతే ఇదంతా జరిగిందో, ఈ లెసన్ చెప్తేనే ఏదో ఫోన్ వచ్చేది నాకు. ఎప్పుడైతే ఇదంతా జరుగుతున్న టైంలో ఒకరోజు ఒక విషయం జరిగింది. మా వాళ్ళకి ఒక ఫాస్టింగ్ డేస్ కావాలి. ఒక దిక్కు 4 రోజులు చేస్తున్నారు, కొంతమంది 40 గంటలు చేస్తున్నారు, కొంతమంది 4 వారాలు చేస్తున్నారు. మా అందరికీ చెప్పండి, ఒక పద్ధతి కావాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇది కోరారో, కోరిన తర్వాత విషయం ఏమర్థమవుతుందో తెలుసా? ఒకరోజు 325లో, సరిగ్గా 325లో ఆసియా కౌన్సిల్ ఒకటి జరిగింది చరిత్రలో. క్రీస్తు శకం 365. ఒక్క నిమిషం, బ్యూటిఫుల్. తప్ప ఇలాంటి తిప్పలని. ఒక నిమిషం. ఓకే, 325. ఒకరోజు ఒక విషయం, పెద్దలందరూ ఒక విషయాన్ని గమనిస్తారు. ఏమనంటే, ఇదిగో మా అందరికి ఒక పద్ధతి కావాలి. అప్పటికే వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంది, రోమన్స్ బాబులోన్స్ దగ్గర నుంచి 40 రోజులు ఏడుస్తారుగా. వీడు ఏం చేశాడంటే తెలివిగా, ఇదిగో క్రైస్తవులందరూ 40 రోజులు దుఃఖాన్ని చలపండి. మీకు కూడా ఒక ఫిలాసఫీ ఉంది. ఏంటి? మీ ప్రభువు చనిపోయాడు, మీ ప్రభు ఒకరోజు మరలా లేస్తాడు. ఈ ఫిలాసఫీని మీరు ఏం చేస్తారంటే, సేమ్ అదే బొమ్మ, అదే బాలుడు, కానీ పేర్లు మారాయి. ఇప్పుడు అదే పద్ధతి, కానీ చెప్పండి పేర్లు మారాయి. వాళ్ళకేమో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి లెంటిన్, మనకి లెంట్ అయింది. మీకు అర్థమైందా? అలా మార్చి ఏం చేశారంటే, జాగ్రత్తగా కూడా ఏం చేశాడు, 325లో ఒక చట్టం తీసుకొచ్చాడు. క్రైస్తవులందరూ 40 రోజులు చెప్పండి ఉపవాస దినాలు చేయాలి ప్రకటించారు. సంఘంలోనికి అలా వచ్చేసింది విషయం. రోజు రోజుకి పెరుగుతుంది. రాజులు ఆ రోజు బిషప్స్ అందరూ ఎక్కడెక్కడ భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు ఆ రోజు అక్కడికి. ఆ రోజు వెళ్ళి అందరూ కూడుకొని సంఘము మనం పాటించాలి. ఆ రోజు కౌన్సిల్ ఇది ఒకటే కాదు, చాలా డాక్ట్రిన్స్ మీద ఆ రోజు పెద్ద ఫైట్ జరిగింది, ట్రినిటీ కోసం కూడా. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రపంచంలో 40 రోజుల ఆరాధన వచ్చింది. నిజానికి ఈ పద్ధతి, ఈ పట్టిక ఎక్కడదంటే చెప్పండి, నిమ్రోదు దగ్గర నుంచి వచ్చింది. ఒకరోజు మరలా సెకండ్ వాటికన్ కౌన్సిల్ జరిగింది 519లో. ఎప్పుడు? 519లో. అప్పటికి ఏమైందంటే 3వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం, 5వ శతాబ్దం వచ్చేసింది. 3 నుంచి 4, 5 అంటే 3 నుంచి 5 శతాబ్దం అంటే ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో? చెప్పండి. 200 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు. రెండు శతాబ్దాల కాలం దాటేసరికి రామ ప్రభుత్వం ప్రభావం తగ్గింది, పోపుల ప్రభావం పెరిగింది. పోపుల ప్రభావం పెరిగింది.
ఎప్పుడైతే పోపు పెరిగాడో, పోపుల హయాంలోకి వస్తుంది. ఎప్పటికీ మీరు చూడండి, వాటికన్లో పోపే రాజకీయ అధిపతి, పోపే మతాధిపతి కూడా, రెండు ఆయనే. మీరు కావాలని చూడండి, ఎప్పటికీ రాజకీయంగా కూడా ఆయనే. చెప్పండి నెక్స్ట్, యాజకీయంలో కూడా ఆయనే. ఎప్పుడైతే 5వ శతాబ్దంలో సంఘానికి పోపుల హయాం వచ్చిందో అప్పుడు పెద్దలందరూ కొంచెం రియలైజ్ అయ్యారు, అయ్యే మూలాలన్నీ ఎలా ఉన్నాయి, మన విషయాలు మనం మార్చలేదు. ఆ రోజు మరలా సెకండ్ వాటికన్ కౌన్సిల్లో వీళ్ళందరూ కూడుకున్నారు. పెద్ద దేవాలయం చూడండి. వాళ్ళందరూ కూడుకున్న తర్వాత ఆ రోజు మరలా నిర్ణయించుకున్నారు. ఏమని నిర్ణయించుకున్నారంటే, మనం మార్చాలి, ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. ఏం చేయాలంటే ఆ మూలాలన్నీ పక్కన పెట్టి కొన్ని మంచి విషయాలు మనం తెర మీదకి తీసుకురావాలి. అంటే వచ్చిన 40 రోజుల్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు. అప్పుడు నీతి సూత్రాలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే, ఎలాగూ 40 రోజులు మనకు తెలియకుండా రాజు హయాంలో సంఘానికి ఏం చేసాం, అలవాటు చేసేసాం. మూలాలు వేరు. ఎప్పుడైతే రాజు వచ్చాడో రాజు మాట వినాల్సి వచ్చింది, రాజకీయానికి లొంగాల్సి వచ్చింది. ఆ నమ్మకాన్ని అప్పటికే సంఘానికి అలవాటు చేసేసారు. ఎప్పుడైతే అలవాటు చేశారో 200 సంవత్సరాలు అలవాటు అయిపోయిన అలవాటుని తీయడం అంటే అసాధ్యం. ఇప్పుడు వెళ్ళి సడన్గా మూలం ఇదని చెప్పండి, చెడమడ తిట్టేస్తారు ఈ క్లాస్ అంటే. అసలు భయం లేదు జేమ్స్ అంటారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, అంత త్వరగా మారడం కష్టం. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బాగా గమనించారో, గమనించిన తర్వాత మీరు చూడండి, అదొకసారి ఇమేజ్ ప్లే చేద్దాం. 519 వచ్చిన తర్వాత 519లో ప్రక్షాళన చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రక్షాళన ఏంటంటే ఒకే ఒకటే, జరిగిపోయిన విషయాన్ని మనం ఎలాగా మార్చలేం కనుక ఉన్న విషయాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ 40 రోజుల్ని కాస్తంత అర్థవంతంగా మారుద్దామన్నారు. ఆ అర్థవంతంగా మార్చడానికి ప్రవేశపెట్టినవి ఏంటంటే ప్రార్థన, ఉపవాసం, పంచిపెట్టడం, నెక్స్ట్ పశ్చాత్తాపడడం, మారు మనసు లేని వారు మారు మనసు వైపుకి వెళ్ళడం. వీళ్ళందరినీ ఒక పద్ధతిలోకి మనం తీసుకెళ్లాలని కొన్ని పాయింట్స్ ఈ 40 రోజుల్లోకి తీసుకొచ్చారు. అంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఆ ప్రక్షాళన చేయడానికి ఏం చేశారంటే కొన్ని నీతి సూత్రాలు తీసుకొని, ఉన్నదాన్ని వద్దు అనే కన్నా ఉన్నదాన్నే కాస్తంత మార్చుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకొని మనం ఏడవాలి. ఇప్పుడు మనం ఏడాల్సింది కాస్తంత అర్థవంతంగా ఏడవాలి. మన ప్రభు కొరకు ఏడుద్దాం, పశ్చాత్తాపడదాం, ఉపవాసం ఉందాం, త్యాగం చేద్దాం, మంచి పనులు చేద్దాం. ఇవన్నీ చేసి మన దేవునికి ఇష్టమైన పనులు బైబిల్లో రాయబడి జరిగిద్దామని 40 రోజులు అలా మార్చారు. అక్కడి నుంచి చెప్పండి, ఈ లెంట్ డేస్ అనేవి సంఘంలోకి వచ్చాయి. కానీ విషయం ఏంటి చెప్పిన, అన్ని విలువలు సెకండ్ కౌన్సిల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విలువలు పక్కన పెట్టి ఒక్కటే గుర్తెట్టుకున్నారండి జనాలు. ఏంటి చెప్పిన, అన్నం ఒకటి మానేస్తారు అంతే, ఇంకేం గుర్తులేవు. ఏం మానేశారు? ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, త్యాగం లేదు, మంచి పనులు లేవు, ఏమీ లేవు. మరి ఏమున్నాయంటే ఒకే ఒకటి చెప్పండి, భోజనం మానేస్తారు. ఈ ఆచారాలు, ఈ డొల్లు దుఃఖాలు మనమే కాదు, ముందు ఎవడేడ్చేవారట, ఆ అన్యజాతి తెగలు ఏడ్చేవారట. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా? ఈ పాయింట్స్ లేకపోతే, సరి అయిన ప్రార్థనా జీవితం లేకపోయినా, పశ్చాత్తాపం లేకపోయినా, త్యాగం లేకపోయినా, మంచి ఎదుటివాడికి మంచి చేయాలని నిర్ణయం లేకపోయినా, చివరికి మనం చేసేది ఏంటి చెప్పిన, బాబులోనియన్స్ వర్షిప్పే మనం చేస్తాం. మూలాలు చెడ్డవి, మధ్యలోనికి మంచి చేయాలని ఒక స్పృహ వచ్చింది, మంచి బాగానే కొంతకాలం నడిచింది. మరలా ఏమైందంటే చెప్పండి, తిరిగి మరలా మొదటి ఆచారాలకు వెళ్ళిపోయారు. బైబిల్ ఎక్కడ లెంట లేదు, బైబిల్ ఎక్కడ ఈస్టర్ అనే పదం లేదు. మరి ఎలా వచ్చాయి రాజుల దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చినవి తీయడం కష్టం కనుక ఏం చేశారు పెద్దలందరూ అంటే, సరే కొంచెం ప్రక్షాళన చేద్దాం, ఉన్నదాన్ని తీసేసే కన్నా కొంచెం పద్ధతిని జాగ్రత్తగా వాక్యానికి దగ్గరగా తీసుకొద్దామని ఏం చేశారంటే కొన్ని విలువలు నేర్పించారు. ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. ఉపవాసం చేయమని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. పశ్చాత్తాపం విశ్వాసకు అవసరమని చెప్పిందా లేదా? చెప్పింది. ఇలాంటి విలువలన్నీ వడబోసి ఈ 40 రోజులు ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని తీసుకొచ్చారు. ఈ విలువల ప్రకారం ఈ 40 రోజులు చేస్తే కాస్త దేవునికి నచ్చుతారు. ఈ విలువలన్నీ పక్కకు దోసేసి కేవలం లెంటన్నదాన్ని ఒక వ్రతంలాగాని మీరు చూసారో, ఆ వ్రతం ఏంటో చెప్పండి, తమ్ముజు కూడా వ్రతం అది. మీరు దాన్ని కేవలం చాలామంది మా కొలీగ్స్ చాలామంది ఉంటారండి, వాళ్ళు ఏమంటారు చెప్పినా, ఒరే ఈ లెంట అయ్యే వరకు మేము
డ్రింక్ చేయంరా అంటారు. డ్రింక్ అంటే థమ్సప్ కాదు. చెప్పండి, ఇలా రథమత అలాగే బయట వాళ్ళు కూడా రంజాన్ అయ్యే వరకు ఏం చేయం, బయట వాళ్ళు కూడా పలానా పూజలు అయ్యే వరకు ఏం చేయం అని ఏదైతే అదే శివరాత్రి అది అయ్యే వరకు చేయమని వాళ్ళు ఎలా అంటారో మన వారు కూడా లెంటని ఏం చేస్తారు చెప్పండి, ఆచారం చేస్తారు. ఈ లెంట అయ్యే వరకు మేము మాంసం తినవరా, ఈ లెంట అయ్యే వరకు మేము పెళ్ళిళ్ళు చేసుకోవరా, ఈ లెంట అయ్యే వరకు శోభనాలు లేవరా, ఈ లెంట అయ్యే వరకు పిండి వంటలు లేవరా, ఈ లెంట అయ్యే వరకు మాంసమే వద్దురా, ఈ లెంట అయ్యే వరకు చెప్పులే వేసుకోవరా. ఇవన్నీ ఏంటి చెప్పండి, ఆచారం ఎలా వచ్చాయి? అసలు విషయం వదిలేశారు. పెద్దలకు కూడా ఎందుకు చెప్పినా శ్రమ దినాల్లో ఎందుకు పెళ్ళిళ్ళు, శ్రమ దినాల్లో ఎందుకు కార్యక్రమాలు పెట్టుకోవద్దంటారంటే ఆ టైం మీరు వేస్ట్ చేయొద్దు. ఆ టైం వేస్ట్ మీరు పెళ్లి కోసం, పెళ్లి కనుక మీరు లెంట టైంలో పెట్టుకున్నారనుకోండి, 40 రోజులు దేవునితో గడపాలనుకున్న టైం అంతా పట్టుకొని మీరు ఎక్కడ పెడతారు? ఆ పెళ్లి కోసం. పెళ్ళి అవుతుందంటే ఎవరు నిద్రవుతారండి? వాళ్ళు నిద్రవారు, ఇంకెవరు నిద్రవనివ్వరు. అందుకే ఆ టైంలో మీరు టైం అంతా వేస్ట్ చేయొద్దు. 40 రోజులు దేవునికి కంకణం కట్టుకోండి. ఉపవాసంలో స్టామినా పెంచుకోండి, ప్రార్థనలో నాణ్యత పెంచుకోండి, పంచిపెట్టడంలో నాణ్యత పెంచుకోండి, త్యాగంలో పశ్చాత్తాపంలో నాణ్యత పెంచుకుని, ఈ నాణ్యత పెంచుకునే టైంలో ఈ పెళ్ళిళ్ళు శిఖార్లు ఇవన్నీ పెట్టుకోకండి. దేవునికి దగ్గరగా ఉండండి అని నేర్పించారు. ఇదంతా మానేసాం. కేవలం ఏది మాత్రమే మనం నేర్చుకున్నాం చెప్పినా ఒకే ఒక్కటే. ఆ నేర్చుకున్నది ఏంటంటే చెప్పండి, కేవలం భోజనం. కొంతమంది భోజనం అనేది ఓఆర్ఎస్ తాగేస్తారు గొడవ లేకుండా. కొంచెం ఎండ తాగడం ఏమైనా తగిలితే మళ్ళీ మజ్జిగలో కరివేపాకు మంచి స్పైసీగా. తప్పు కదండి, ఇవన్నీ చేయొద్దండి. ఉపవాసం అంటే గుర్తుపెట్టుకోండి, ఉపవాసం అంటే వసించడం, దేవునికి దగ్గరగా అన్నీ మానుకొని వసించడం. 40 రోజులు దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా దేని మీద మనసెట్టకండి. ఈ 40 రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేయాలి, ఈ 40 రోజుల్లో నేను ప్రార్థన శక్తిని పెంచుకోవాలి, ఈ 40 రోజుల్లో చెప్పండి పశ్చాత్తాపం అంటే ఏంటి నేను చూడాలి, సరి అయిన మారు మనసు వైపుకు నడవాలని 40 రోజులు మంచిగా ఉపయోగించుకుంటే దేవునికి నచ్చుతుంది. లేదు ఆచారంగా ఉపయోగించుకుంటే ఆ రోజు యెహెజ్కేలులో యెర్మియాలో తిట్టినట్టు దేవుడు ఖచ్చితంగా చెప్పండి ఆచారబద్ధంగా నడిచేవారిని దేవుడు ఖచ్చితంగా తిడతాడు, దండన చేస్తాడు. దేవుని చిత్తం మీద వచ్చే వారం మరింత లోతుకి మనం ఆలోచించి ప్రయత్నించేద్దాం, లేదా మరొక లెసన్తో మనం కలుసుకుందాం. ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రార్థన చేస్తారు. మరి ఇప్పటివరకు ఎన్నో చక్కని విషయాలు లెంట్ డేస్ గురించి మనం విన్నాం. ప్రతి ఒక్కరూ మరి ఒక సమయంలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే మీ అందరి దగ్గరకు మరి రొట్టె ద్రాక్షరసం కూడా రాబోతుంది ఇప్పుడే. కాబట్టి ఈ యొక్క విషయంలో మరి అందరూ కూడా విన్న వాక్య ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మరి మూలాలకు వెళ్ళి ఆలోచన చేశారు కనుక మరి దేవునికి ఏది ప్రయోజనకరమైనదో ఏది ప్రయోజనకరమో కానిదో మనందరికీ తెలిసింది. కాబట్టి మరి శ్రమ దినాలు చేయొద్దనే కాదు, కానీ మరి శ్రమ దినాలలో మనము చేయవలసింది ఏంటో స్పష్టంగా ప్రార్థనా శక్తి దేవుని వాక్యంలో మరి విరివిగా వాడబడము, దేవునికి మరి ఎక్కువగా ప్రార్థన చేయడం అనేవి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకంగా మరి ప్రతి ఒక్కరు ఉండాలని మనం చేసుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధున జీవముగల దేవ, సర్వోన్నతున సర్వాధికారి అయిన దేవ, మమ్మల్ని అందరినీ ఇప్పటివరకు ప్రభువా నాయన ఇదిగో తండ్రి పూర్వపు సంగతుల్లోకి తీసుకువెళ్ళి ప్రభువా నాయన మరి ఈ శ్రమ దినాలనేవి ఎలా ప్రారంభింపబడినవో ఆ ప్రారంభించినటువంటి లెంట డే